తలుపులమ్మ అంటే వేసేసి ఉంటే మీకు లోపలదేం బయటికి రాదు, బయటిది లోపలికి వెళ్ళదు. అంతే కదండి. తలుపులు వేసి ఉన్నాయి, మీరు డజన్ అరటిపళ్ళు పట్టుకుని మా ఇంటికి వచ్చారు. ఈ డజన్ అరటిపళ్ళు మా ఇంట్లోకి ఎలా వస్తాయి? నేను తలుపులు తీసి మాట్లాడితే మీరు నాకు అరటిపళ్ళు ఇస్తే లోపల పెడతాను. మీరు మా ఇంటికి వచ్చినప్పుడు కోటేశ్వరరావు ఇంటికి వెళ్తే కోటేశ్వరరావు గారి దగ్గర ఈ పుస్తకం తెచ్చుకుందాం అనుకుని వచ్చారు. ఈ లోపల ఉన్న పుస్తకం బయటికి ఎలా వస్తుంది? తలుపులు తీస్తే. తలుపులు తమంత తాము తీసుకోలేదనుకోండి, మీరు బదలగొట్ట బదలగొట్టకూడదు. తలుపు తీయమని కాలింగ్ బెల్ కొట్టాలి. 6 మాటలు కొట్టారు, తీయలేదు. మర్యాద ఏమిటి? ఏ కారణం చేతనో తలుపు తీయట్లేదంటే బహుశः లేచి వచ్చి తలుపు తీయకూడని స్థితిలో ఉన్నారన్నమాట. ఆయన ఏ పూజలోనో ధ్యానంలోనో ఉన్నారేమో. కాబట్టి మనం ఇంకెక్కువ విసిగించకూడదు, మనం వెళ్ళిపోదాం, ఇంకొకసారి వద్దాం. వెళ్ళిపోయారు. తలుపులు తెరుచుకోలేదు, మీ కోరిక తీరలేదు. అమ్మ, కోరికలు తీరడం అంటే తలుపులు తెరుచుకోవడం. అందుకే ఓ కోరిక తీరిన వాహనం కొనుక్కున్నారు, తలుపులమ్మ లోవకి వెళ్ళారు. ఓ ఏదో పుణ్యం కలిసి వచ్చింది, తలుపులమ్మ లోవకి వెళ్ళారు. అంటే అమ్మ నీ అనుగ్రహంతో తలుపులు తెరుచుకుంటే నాకు ఈ భోగం వచ్చింది, ఇది చెప్పడం తలుపులమ్మ. ఇంకో చోట నూకాలమ్మ. నూకాలమ్మ అంటే అమ్మ నేను నూకలు తింటున్నానంటే, నూకలంటే అన్నం. పూర్వకాలంలో అన్నం కన్నా నూకల జావే ఎక్కువ. ఉన్నవాడు అన్నం తింటాడు, లేనివాడు నూకల జావ తాగుతాడు. కాబట్టి ఆ లోకం అంతటికి కావలసింది నూకలు. కోళ్లు కేస్తే నూకలు, పావురాలు కేస్తే నూకలు. లోకంలో ఎక్కువ తినేవి నూకలే, అన్నం తినేది తక్కువ. గంజి తాగేది ఎక్కువ, నూకలు తినేది ఎక్కువ. కాబట్టి అమ్మ 4 నూకలు నాకు భూమి మీద మిగలాలంటే, ఆయుర్దాయం ఉండాలంటే, నేను తినాలంటే, బతికుండాలంటే, ఆ కలియుగంలో ప్రాణం అన్నగతం కాబట్టి అన్నం దొరకాలి, అన్నం తినాలి, ఆ అన్నం జీర్ణం అవ్వాలి, నేను ఆయుర్దాయంతో ఉండాలి. ఈ ఏడాది వచ్చిన వాడిని వచ్చే ఏడాది కూడా వచ్చి నీ దర్శనం చేసి రత్నగ్రైవేయ చింతా కలోల ముక్త ఫలాన్విత. ఈ నామం గురించి నిన్నటి రోజున కొంత పరిశీలనం చేసి ఉన్నాం మనం. ఇవాల్టి రోజున అంటారు కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్థని అని పిలుస్తున్నారు అమ్మవారిని వసిన్యాది దేవతలు. ఇది చాలా పరమ పవిత్రమైనటువంటి నామం. అమ్మవారి యొక్క మాతృత్వమును సూచించేటటువంటి నామం. అమ్మని చూసి అమ్మ అనడం ఎంత పవిత్రంగా, ఎంత ప్రేమగా, ఎంత అనుబంధంగా ఉంటుందో ఈ నామము కూడా అంత పవిత్రమైనటువంటి నామం. ఇందులో ఒక చమత్కారాన్ని జోడించారు. మహాకామేశ్వరుని యొక్క ప్రేమ అనబడేటటువంటి రత్నాన్ని అమ్మవారు పుచ్చుకుంది. ఇప్పుడు ఆయన తన ప్రేమని ఆవిడికి ఇచ్చాడు. ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి. ఇప్పుడు సంపూర్ణంగా ఆయన యొక్క ప్రేమ ఆవిడికి ఇయ్యబడింది. ఆవిడ ఫలితంగా ఆయన యొక్క ప్రేమని పొందినటువంటి కారణం చేత ఆయనకి 2 మణులను ఆవిడ బహూకరించింది. ఆయన ప్రేమరత్నాన్ని ఆవిడ పొందింది, ఆవిడ 2 రత్నములను ఆయనకి బహూకరించింది. అమ్మవారి యొక్క 2 స్తనములు 2 మణులుగా స్వామివారికి ఇయ్యబడ్డాయి. దీనివల్ల తెలిసేది ఏది అంటే మనకి వారిద్దరూ తల్లిదండ్రులు అన్నది భావన. ఎందుచేత అంటే లోకంలో మీరు ఒక్క విషయం గమనించండి, ఇది పెద్ద విశేషం ఏం కాదు. మనకి అసలు ఉన్నాము అంటే కారణం అమ్మ. అమ్మ కడుపులో పెరిగాం, అమ్మ కడుపులోంచి వచ్చాం. అమ్మ కడుపులోంచి వచ్చిన తర్వాత అసలు బతికున్నాడు అనడానికి కారణం అమ్మ ఇచ్చిన పాలే. అమ్మ పాలు తాగి బతికినటువంటి వాడు, అమ్మ కూడా ఏం చేస్తుందంటే, నేను కూడా గౌరవించి ఆయన ఉన్నారు నాన్న, నేను కూడా ఆయన్ని అనుగమిస్తూ ఉంటాను అని తండ్రిని పరిచయం చేస్తుంది. లోకంలో తల్లి పరిచయం చెయ్యకుండా తండ్రి తెలియదు అసలు. కాబట్టి ఇప్పుడు శివుడు తెలియాలి అంటే, శివజ్ఞానం రావాలి అంటే ఏది ఉండాలి అంటే, భౌతికంగా ఈ శరీరంతో బతకడానికి అమ్మ ఉండాలి. అమ్మ సూర్యచంద్రులిద్దరినీ తన స్తనాలుగా చేసుకుంది. బాహ్యంలో తల్లి తన స్తనములలోంచి క్షీరము స్రవిస్తే బిడ్డల్ని పోషించినట్టు ఆ అమ్మకి ఈ బ్రహ్మాండములలో ఉన్నటువంటి సమస్త ప్రాణిజాతము ఆవిడ బిడ్డలే కనుక ఆవిడ సూర్యచంద్రుల్ని స్తనమండలంగా పెట్టుకుని సమస్త ప్రాణులను పోషిస్తోంది. అందుకనే ఆ సూర్యచంద్రులు లేకపోతే ఆహారం దొరకదు. సమస్త ప్రాణికోటికి ఆహారము అమ్మవారి యొక్క స్తనములలోంచే వస్తున్నట్లు. అందుకని అమ్మ స్తనములలోంచి స్రవించిన పాలచేత బిడ్డడు బతికినట్టు ఆ సూర్యచంద్రుల వలన సమస్త ప్రాణికోటి బతుకుతోంది. అమ్మా అని ఏడిస్తే పిల్లవాడి పట్ల అమ్మ కరుణించినట్టే, అయ్యో నేను అసలు ఎవరు, నా యొక్క నిజస్వరూపమేమి అని ఏడిచినటువంటి వాడికి ఆవిడ జ్ఞానక్షీరమును పడుతోంది. ఆవిడ జ్ఞానక్షీరమునిచ్చి ఆ జ్ఞానక్షీరము చేత శివుడు తెలిసేటట్టుగా చేస్తోంది. మాయని తీసేస్తోంది, శివుడు ఎవరో చెప్తోంది. చెప్పడం వల్ల
ఇక్కడే మనకేం తెలుస్తుందంటే నేను జీవుడను కాను, నేను ఆత్మ అన్న జ్ఞానం కలుగుతుంది. ఈ జ్ఞానము కలగడానికి హేతువు అమ్మవారి యొక్క అనుగ్రహము. కాబట్టి అమ్మవారి యొక్క స్తనములలోంచి స్రవించేటటువంటి పాలు అంటే 2 కోణముల యందు ఉంటాయి. ఒకటి మనందరం బతికి ఉండడం, ఒకటి 2 ఆ జ్ఞానక్షీరమును గ్రోలి శివుణ్ణి తెలుసుకోవడం ఒకటి. కాబట్టి లోకంలో ఎప్పుడైనా అమ్మ స్తనములు అనగానే అవి దేనికి గుర్తు అంటే మాతృత్వమునకు గుర్తు. ఒక కొడుకుగా ఆ అమ్మతనాన్ని చూసి ఈవిడే మా అమ్మ, ఈవిడ వల్లే నేను బతికాను, ఈవిడ వల్లే నేను ఉన్నాను, నా తల్లి అని నమస్కరించడానికి ఏ స్తనమున వలన మనం బతికామో ఆ నామం చెప్పగానే బిడ్డలుగా మనందరం 2 చేతులు కైమోడ్చి నమస్కరించవలసినటువంటి నామం ఆ నామం. కాబట్టి కామేశ్వర ప్రేమరత్న మణిప్రతిపణస్థని నాభ్యాలవాల రోమాలిలతా ఫలకు చద్వయి అంటారు తర్వాతి నామంలో. ఇది వసిన్యాది దేవతలు తమ యొక్క ఉపాసన బలం చేత లలితాపరాభట్టారిక స్వరూపం ఆవిర్భవించినప్పుడు వారు అమ్మవారి యొక్క అంగాంగములను పరమభక్తి భావనతో దర్శనం చేసినటువంటి వారు. ఒక హనుమ రామచంద్రమూర్తి యొక్క అంగాంగములను సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఎలా చెప్పగలిగారో అలా అంత ఉపాసన బలంతో కేశాది పాదాది పర్యంతము వారు వర్ణించగలుగుతున్నారు. ఇది వారి యొక్క ఉపాసన బలం. బిడ్డలుగా నిలబడి వారు ఆ దర్శనం చేశారు, ఆ అనుగ్రహాన్ని మనకి కృప చేశారు. వారంటారు అమ్మవారి బొడ్డు దగ్గర బయలుదేరినటువంటి ఆ నూగారు, ఆ సన్నని వెంట్రుకలతో కూడినటువంటి ఆ తీగవలె పైకి పాకినటువంటి నూగారు 2 పళ్ళు ఫలిస్తే ఎలా ఉంటాయో ఆ తల్లి యొక్క స్తనములు అలా ఉన్నాయి నూగారుకి. నాభ్యాలవాల రోమాళిలతా ఫలకు చద్వయి లక్ష్యరోమ లతాధారత సమున్నేయ మధ్యమ. కొన్ని నామాలకి పెద్ద విశేష వ్యాఖ్యానం అక్కర్లేదు, అవి మాతృ చిహ్నములు అని గుర్తించి ఒక నమస్కారం చేయగలిగితే చాలు, వాటికి పెద్ద వ్యాఖ్యానాలు అవసరం ఏముండదు. లక్ష్యరోమ లతాధారత సమున్నేయ మధ్యమ అంటే అమ్మవారి యొక్క నడుము ఉందా లేదా అని అనుమానం వచ్చింది. వసిన్యాది దేవతలకి కూడా మిగిలినవన్నీ చెప్పగలుగుతున్నారు, కానీ ఒక్క నడుము ఉందా లేదా అని వాళ్ళకి అనుమానం వచ్చింది ఉపాసనలో అమ్మవారి వంక చూసినప్పుడు. అంటే అనుమానం రావలసినంత పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అంత సన్నటి నడుము, అంత సన్నటి నడుము ఉన్నటువంటి తల్లిగా మీరు ఎప్పుడైనా బాగా గండు కందిరీగలు ఉంటాయి ఎర్రటివి. నేను ఫుడ్ కార్పొరేషన్ సామర్లకోట పనిచేసే రోజుల్లో అక్కడ ఆఫీసులోకి వస్తుండేవి, నేను తదేకంగా వాటిని చూస్తుండేవాడిని. నిజంగానే అవి ముందుకి తల ఇలా ఉంటుంది, వెనక్కి పృష్ఠభాగం ఇలా వంగి ఉంటుంది, మధ్యలో ఉన్న నడుము వంక చూస్తే అసలు ముందుకున్న ఈ బరువుని వెనకనున్న ఈ బరువుని నడుని ఎలా మోస్తోందిరా అనిపిస్తుంది మనకి. వెంట్రుకవాసిగా ఉంటుంది. కొంచెం అది దూరంలో ఎగురుతున్నప్పుడు మీరు చూస్తే మధ్యలో ఏదో లేదు, కానీ ఈ 2 ఎలా కలిసి ఉన్నాయి అని అనుమానం వస్తుంది మీకు. బాగా పట్టి పట్టి చూస్తే ఓ నడుము ఉంది రోయ్ దీనికి అంటారు. సన్నగా వెంట్రుకలో ఉంటుంది, అది మోస్తూ ఉంటుంది రెండింటినీ కలిపి. అది చాలా ఆశ్చర్యం, అందుకే కందిరీగ నడుము అంటుంటారు. ఇక్కడ వసిన్యాది దేవతలు ఇంకా అందమైన మాట మాట్లాడారు. లక్ష్యరోమలతాధారత సమున్నేయ మధ్యమ. అమ్మవారి నడుము ఉంది అని చెప్పడానికి మాకేం కనపట్టలేదు అక్కడ నడుము అన్నారు. మరి నడుము ఉందని ఎలా చెప్పగలవు నువ్వు? ఏదో ఒక ఆధారం ఉందా పోనీ నడుము ఉంది అనడానికి? ఓ ఆధారం ఒకటి మాకు కనపడుతోంది అన్నారు. ఏం కనపడుతోంది అని అడిగారు. అడిగితే ఆమె నాభి నుంచి బయలుదేరినటువంటి నూగారు హృదయ మండలం వరకు వెళ్ళింది కాబట్టి మధ్యలో ఏదీ లేకపోతే ఆ నూగారు తెగిపోతుంది పైకి కిందకి. మధ్యలో ఏదో ఆలంబనం ఉంది కాబట్టి అది తిన్నగా పూర్తిగా పై వరకు వెళ్ళింది ఆ తీగ. అలా వెళ్ళింది కాబట్టి బహుశా నడుము ఉందని మేము అనుకుంటున్నాం తప్ప నడుము అని మాకేం కనపడలేదు అన్నారు వాళ్ళు. అంటే అంత సన్నని నడుమున్న తల్లి. అయితే ఇక్కడ ఒక అనుమానం రావచ్చు, ఎందుకండి ఇవి అని మీకు అనుమానం రావచ్చు. ఈ నామాలు ఇందులో ఉండేటటువంటి బీజాక్షర సమన్వయం వేరు, 2 అందులో ఉండేటటువంటి చమత్కారం వేరు. ఇప్పుడు అమ్మవారి యొక్క స్తనముల గురించి మాట్లాడినప్పుడు అవి మీరు మాతృచిహ్నములుగా స్వీకరించిన నాడు మీకు ఎంతో ఆనందం కలుగుతుంది. నాకు అమ్మ లేకపోవడం ఏంటి, నాకు అమ్మ ఎప్పుడూ ఉంది, నాకు అమ్మ ఎప్పుడూ ఉంటుంది అని మీకు ఒక ధైర్యం కలుగుతుంది. నన్ను కన్న తల్లి ఇవాళ ఆ శరీరం నాకు లేకపోవచ్చు, కానీ నాకు ఎప్పుడూ ఒక ధైర్యం ఏంటంటే నాకు అమ్మ లేకపోవడం అన్నది లేదు, నాకు అమ్మ ఎప్పుడూ ఉంది అని నమ్మకం.
నాకు అమ్మ ఉంది అని ఏమి నమ్మకం? నేను నా తల్లి స్తనముల వంక చూసినప్పుడు ఆ తల్లే నా తల్లి అని నమ్ముతాను. అప్పుడు ఏమిటి దోషం అందులో? నేను ఒక కొడుకుగా నిలబడి నమస్కరించడానికి అవి మాతృచిహ్నములు అవుతాయి. అలాగే అమ్మవారి నడుమంత సన్నగా ఉంది అని చెప్పడం దేని కొరకు అంటే, ఎక్కడ సన్నటి నడుము కలిగినటువంటి స్త్రీ ఉంటుందో సాముద్రికంలో ఏమంటారంటే, నడుము చాలా సన్నగా ఉన్నట్లయితే ఆమె ఎక్కువ మంది సంతానానికి క్లేశము లేకుండా జన్మను ఇయ్యగలదు. నడుము చాలా విశాలంగా ఉంటే, స్థూలంగా ఉంటే ఆమె కొంచెం ఇబ్బంది పడుతుంది, ఎక్కువ మంది సంతానాన్ని కనలేదు అని సాముద్రికంలో మాట చెప్తూ ఉంటారు. అంతకన్నా దాని లోతుగా నేనేం పరిశీలనం చేసే ఉద్దేశ్యంలో లేను. కాబట్టి ఇప్పుడు అమ్మవారి నడువంత సన్నగా ఉంది కాబట్టే ఆవిడ ఆ బ్రహ్మకీట జనని, ఇన్ని బ్రహ్మాండములలో ఇంతమంది పిల్లల్ని ఆ తల్లి కన్నది. కాబట్టి ఈ నామాన్ని కూడా జగన్మాత స్వరూపంగా మీరు అనుసంధానం చేసి నమస్కరించాలి. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటి. ఇవాళ నామాలు కొంచెం వేగంగా అవుతున్నాయి డాక్టర్ గారు. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటి అంటే ఒక్కొక్క నామం. ఈవిడ మా అమ్మగారండి అన్నప్పుడు ఇంకా అమ్మ గురించి స్తోత్రం అక్కర్లేదు. కొన్ని అంత అందంగా ఉంటాయి. ఈవిడ మా అమ్మ అనేటప్పటికీ నా యొక్క సమస్తమైన పూజ్య భావన అందులో నిలబడిపోతుంది. అంత పూజ్య భావనతో కూడుకున్న దానికి వ్యాఖ్యానం అక్కర్లేదు. నేను మా అమ్మ అంటే కోటేశ్వరారికి చాలా గౌరవం అని మీకు నమ్మకం ఉందనుకోండి, మా అమ్మగారి చేయి పట్టుకుని సభలోకి తీసుకొచ్చే అదృష్టం నాకు వచ్చే జన్మలోనైనా కలిగిందనుకోండి, కలిగితే నేను మా అమ్మ చేయి పట్టుకుని సభలోకి తీసుకొచ్చి ఓ కుర్చీలో మా అమ్మని కూర్చోబెట్టాను అనుకోండి, ఈవిడ కోటేశ్వరారు అమ్మగారు కాబట్టి మనం గౌరవంగా చూద్దామని మీకు ఎవరూ చెప్పక్కర్లేదు. ఎందుకు చెప్పక్కర్లేదు అంటే కోటేశ్వరారు అమ్మ గురించి అలా మాట్లాడుతుంటారు. కాబట్టి ఆయనకి బహుశः అమ్మ అన్న వస్తువు మీద చాలా గౌరవం ఉంటుంది. దానికి కోటేశ్వరారికి అమ్మ అంటే ఎంత గౌరవం ఉంది, ఏం చెప్పారు ఉపన్యాసాలు అవన్నీ మీరు తలుచుకోకర్లేదు. మా అమ్మని చూడగానే మీకు ఆ గౌరవం ప్రకటన అవుతుంది అంతే. ఈ నామాలు కూడా అంతే, అవి అమ్మతనానికి సంబంధించిన నామాలు. ఆ నామం చెప్పుకుని నమస్కారం చేస్తే చాలు, వాటికి వ్యాఖ్యానం అవసరం లేదు. ఎందుకు ఆ వ్యాఖ్యానం అనవసరం కదా, అందుకు చేయట్లేదు అంతే. కాబట్టి అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటి. కటి అంటే మొల. అమ్మ ఎర్రటి చీర కట్టుకుంది. ఎర్రటి చీర కట్టుకుంటే అరుణారుణ కౌసుంభ, కుంకుమ పువ్వు ఎలా ఉంటుందో అంత ఎర్రటి చీర కట్టుకున్నటువంటి కారణం చేత అసలే అమ్మ ఎరుపు, అమ్మ కట్టుకున్న చీర ఎరుపు. ఈ రెండిటి వలన అరుణారుణమైనటువంటి కాంతులు వెదజల్లబడుతున్నాయి. ఈ ఎర్రటి కాంతి ఎక్కడుందో మీకు నేను విజ్ఞాపన చేసి ఉన్నాను. తెలుపులోంచి మిగిలిన రంగులు విడిపడేది ముందు ఎరుపు విడిపడ్డాకే. రంగులన్నీ తెలుపులో కలిసిపోయేది ఆ ఎరుపు కలిసిపోయాకే. కాబట్టి ఎరుపు ముందు కలిస్తే వెనక రంగులన్నీ కలిసిపోతాయి, ఎరుపు ముందు విడితే తర్వాత రంగులన్నీ విడితాయి. పరబ్రహ్మం నుంచి జీవుడిగా అజ్ఞానం చేత విడిపోవడానికి కారణము, ఈ సృష్టి జరిగినటువంటి క్రమంలో మనం విడిపోవడానికి కారణము అమ్మ మాయా అనబడేటటువంటి తెర. అమ్మ పాదాలు పట్టుకుంటే మళ్ళీ ఆవిడే ఆ ఎరుపు ఆ తెర ఎత్తేస్తే మళ్ళీ శివుడిలో కలిసిపోతాం ఆ తెలుపులోకి. కాబట్టి ఆమె యొక్క పరమకారుణ్యము, ఆమె యొక్క సృష్టి, మనకిచ్చిన ఇంద్రియాలు, వేదం చెప్పిన భోగాలు మీరు అనుభవించండి అని పిల్లలకి అమ్మ సిద్ధం చేసినటువంటి ఈ ప్రపంచం, ఈ భోగస్థానములు, ఇవన్నీ కూడా అమ్మ యొక్క కారుణ్యమే. ఈ కారుణ్యము, ఈ ఆర్ద్రత, అమ్మ యొక్క ప్రేమ ఆవిష్కరింపబడితే అదే అమ్మ కట్టుకున్న ఎర్రటి బట్ట. దానికే అదేంటి, మనం ఆ బట్టని దర్శనం చేసినప్పుడు ఆ బట్టలో ఉన్న ఎర్రని కాంతిని చూసినప్పుడు అమ్మ ప్రేమ జ్ఞాపకానికి వస్తుంది. ఆ ఎరుపు కాంతిలో మీకు ఏది గోచరం అవుతూ ఉంటుంది అంటే అమ్మ యొక్క ప్రేమ ద్యోతకం అవుతుంది. మీకు చూడండి, నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఎంతటి మొండివాడైనా కావచ్చు, ఎంతటి మూర్ఖుడైనా కావచ్చు, అమ్మ ప్రేమ జ్ఞాపకానికి వచ్చినప్పుడు మాత్రం కదిలిపోనటువంటి వాడు లోకంలో ఎక్కడా ఉండడు. నాకు తరచూ ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంటుంది. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆయన ఒకసారి నన్ను ఏమని అడిగాడంటే, ఒక పని మీద వెళ్ళాలి, మీరు వస్తే ఆ పని అవుతుంది కోటేశ్వరారు, వాళ్ళకి అవతల వారికి మీరంటే చాలా గౌరవం, ఒక్కసారి మీరు నాతో రాగలరా అని అడిగాడు. అయితే తప్పకుండా వస్తానయ్యా, ఆ సంకల్పం చేసుకున్న పని చాలా మంచి పని, అది ఎవరిని మోసం చేసేదేం కాదు, నా వలన నీకు ఆ ప్రయోజనం కలుగుతుందంటే నేను కూడా వస్తాను అంటే, ఏమీ లేదండి మీరు నాతో వస్తే, ఈయన కోటేశ్వరారి స్నేహితుడు అనగానే మీరు వచ్చారు అంటే వాళ్ళు పొంగిపోయి నాకు ఆ పని చేసి పెట్టేస్తారు అంతే. ఒక్కసారి నాతో రాగలరా? తప్పకుండా వస్తాను. మేము వెళ్ళిపోతుంటే అతను అన్నాడు, ఇదే మా ఇల్లు, ఒకసారి మా అమ్మగారిని చూసి ఎదురుగానే రండి అన్నాడు. ఆ మాటకి నేను కట్టుబడిపోయాను.
అమ్మగారిని చూసి వెళ్తారుగానంటే సరిపదండి అన్నాడు. లోపలికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఈవిడే మా అమ్మగారు అన్నాడు. అమ్మ నమస్కారం అమ్మ అన్నాడు. ఆవిడ ఇలా అనకుండా నమస్కారం బాబు అన్నారు. ఇలా అనాలని ఎక్కడుంది, నమస్కారం బాబు అన్నారు. చాలా సంతోషం అమ్మా, మిమ్మల్ని చూపిస్తానన్నాడు. అందుకని లోపలికి వచ్చాం. ఏమయ్యా బయలుదేరదామా అన్నాను. కాదు కాదు, ఒక్క కప్పు కాఫీ తాగి వెళ్ళిపోదాం మా అమ్మ చేత్తో అన్నాడు. అమ్మ చేత్తో కాఫీ మళ్ళీ లొంగాను. సరే తాగుదాంలేండి కూర్చొని ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాం. ఆవిడ ఏం చేశారంటే ఒక పళ్ళెంతో కాఫీ తీసుకొచ్చి ఇచ్చేశారు. మేము కాఫీ తాగేసి బయటకు వచ్చేస్తుంటే అక్కడ ఆడుకుంటున్నటువంటి పిల్ల ఈ లోపలికి వెళ్ళినప్పుడు ఆవిడ అడిగారు, ఏరా అప్పుడే వచ్చేసామే అని అడిగారు పిల్లాడిని, వాళ్ళ అబ్బాయిని. అడిగితే అతను అన్నాడు, అమ్మా చాలా ముఖ్యమైన పని ఒకటి ఉందమ్మా, ఆ పని మీద పెడుతున్నాను నేను, అందుకని ఇవాళ ఈయన్ని కూడా తీసుకొచ్చాను, ఒకసారి నిన్ను చూపిద్దామని తీసుకొచ్చానమ్మా. ఆవిడ అప్పుడప్పుడు నా ప్రసంగాలకు వచ్చేవారు. బాబు చాలా సంతోషమయ్యా నువ్వు కూడా వచ్చావు అని మాట్లాడారు. నాన్న నువ్వు చాలా ముఖ్యమైన పని మీద ఉన్నావా, అయితే ఇవాళ అందుకు వచ్చావా ముందు అన్నారు ఆవిడ. అవునమ్మా అన్నాడు అతను. అయితే నాన్న వెళ్ళిరా అన్నారు. కాఫీ ఇచ్చారు, తాగేశాం. మేము బయటకు వచ్చేసి స్కూటర్ ఎక్కబోతుంటే అక్కడ ఆడుకుంటున్న పిల్లలు పరిగెత్తుకొచ్చి అన్నారు, అంకుల్ అంకుల్ ఇవాళ మా అమ్మగారి వేలు తలుపులో పడిపోయింది చూశారా అన్నారు. అంటే అతను ఎవరి వేలు అన్నాడు. మీ మమ్మీదే అంకుల్, మా అమ్మగారిదేనో, ఇందాక వాచ్మెన్ వాళ్ళు కట్టారు అన్నాడు. ఇతను మళ్ళీ స్కూటర్ స్టాండ్ వేసి ఇద్దరం లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళి ఇతను అమ్మ నీకు వేలు దెబ్బ తగిలింది కదా అని అడిగాడు. అడిగితే ఆవిడ వేలు చూపిస్తే నేను తెల్లపోయాను, పప్పు అయిపోయింది, వేలులో పడిపోయింది. ఆవిడ ఎవరితోనో మాట్లాడుతూ ఇలాగా వేలు తలుపులో పెట్టుకుని ఉన్నారట. ఉంటే ఈ పిల్లలు ఆడుకుంటూ పరిగెత్తడంలో విసురుగా ఎవరో తలుపు కొట్టుకోవడంలో అది బడేల్మని వేసేసుకోవడంలో ఈ వేలు పప్పు అయిపోయింది ఆవిడకి, అందులో నలిగిపోయి ఇదంతా రక్తం కారిపోయి ఇంత వాచిపోయింది. మా అబ్బాయి వస్తాడు, హాస్పిటల్కి వెళ్తాను, మా అబ్బాయి వస్తాడని కూర్చున్నారు. వాడు తొందరగా వచ్చాడు. మా స్నేహితుడు, ఒరే నాకు వేలు దెబ్బతిందిరా, అందుకని నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళమని ఆవిడ అడగలేదు. ఆవిడ వచ్చావా అన్నారు. కోటేశ్వరరావు వచ్చారు, చాలా సంతోషం నాయన అన్నారు. ఆయన కూడా వచ్చారు, కొంచెం కాఫీ పెట్టంటే ఆ తల్లి ఆ చేత్తో కాఫీ పెట్టారండి. కాఫీ పెట్టి ఇచ్చారు కొడుకు ప్రేమకి. ఇద్దరికీ కాఫీ ఇస్తే ఆవిడ చెప్పలేదు వేలు పప్పు అయిపోయిందని. నువ్వు ముఖ్యమైన పని మీద ఉన్నావా అని అడిగారు. అవునమ్మా ముఖ్యమైన పని మీదే, ఇవాళ ఈయన్ని కూడా తీసుకెళ్తున్నాను అన్నాడు. సరే వెళ్ళిరా నాన్న అన్నారు. ఈ పిల్లలు చెప్తే వెనక్కి వెళ్ళాడు. ఆ వేలు చూసి తెల్లబోతే నేనన్నా దిక్కుమాల పని, ఇవాళ నువ్వు రావక్కర్లేదా అని చేయిస్తాను, ముందు మీ అమ్మగారిని హాస్పిటల్కి తీసుకెళ్ళవయా అంటే అతను పని చేయించేమనుకోండి, అది వేరు విషయం. అదే చేయించింది ఉంది, ఆ జగదంబ అనుగ్రహం నేను వెళ్ళాను, పాపం వాళ్ళు చేసి పెట్టేశారు, వేరు విషయం. ఆ వేలు కట్టించాడు. నాకు మీరు నమ్మండి నమ్మపోండి, ఒక వారం రోజులు నిద్రపట్టలేదు. అమ్మ అంటే ఇది కదా, అసలు అమ్మ అన్న మాట లోకంలో ఎంత గొప్పదిరా, ఇంకోళ్ళు ఎవరైనా అయితే ఆ స్థానంలో అలా ప్రవర్తించగలరా? ఆ అమ్మ ప్రేమ అటువంటిది. ప్రాణం పోయేటప్పుడు కూడా అమ్మ కోరే కోరిక ఏమిటంటే ఆ కొడుకు గుండెల మీద తలపెట్టుకుని వెళ్ళిపోతే చాలు. మరణ బాధ కూడా ఆవిడికి కొడుకు గుండెల మీద ఉండగా తగ్గిపోతుంది. అందుకే కొడుకు చేతిలో చచ్చిపోవడం, కాశీలో చచ్చిపోవడం అని ఎంత చిత్రంగా ఉంటుందంటే, వాళ్ళు ఆఖరణ కోరుకునేది జీవితాన్ని పండించుకున్న భర్తను అడగరండి. కడుపున పుట్టినటువంటి బిడ్డడి కోసం వెంపర్లాడిపోతారు. ఆ వెంపర్లాడిపోయి ఆ కొడుకు వస్తే వాడి తొడ మీద తలపెట్టుకునేటప్పటికి అంత మరణ బాధ కూడా మర్చిపోయి చాలా తేలిగ్గా ఊపిరి వదిలిపెట్టేస్తారు. ఆ కొడుకు వెళ్ళి అంత్యేష్టి సంస్కారం చేస్తే శరీరాన్ని వదిలిపెట్టేస్తారు. ఆ కొడుకు 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 కడుపున పుట్టిన వాళ్ళంటే అంత పిచ్చి ప్రేమ. ఒక తల్లే లోకంలో. అమ్మ అంటే అంత ప్రేమ. ఆ ప్రేమని నువ్వు ఏది పెట్టి కొలవలేవు, అవధి లేదు. అమ్మ ప్రేమని కొలవగలిగినటువంటి వాడు ఈ సృష్టిలో పుట్టలేడు. అది హద్దుండదు ఆ ప్రేమకి, ఏ త్యాగమైనా చేసేస్తుంది ఆవిడ అమ్మ. ఇంత ప్రేమ కలిగినటువంటి అమ్మ ఏమని నీకు నేను చెప్పగలను అమ్మ కాంతిని. కాబట్టి వసిన్యాది దేవతలు ఎంచుకున్న మార్గం ఏమిటంటే అమ్మ కట్టుకున్న చీర కాంతులతో చెప్తున్నారు. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీ తటీ. తటీ తటీ అంటే అదో గమ్మత్తు. ఆ ఆంబ్రీడితంలో ఒడ్డున ఉన్నటువంటి చెట్టులా ఆ తల్లి ఎన్ని మాటలు వంగిందో నీకోసం, ఆ నడుము అరిగిపోయింది నీకోసం వంగడంలో. ఆ నడుముకి కట్టిన బట్ట, ఆ చీరలోంచి వస్తున్నటువంటి కాంతులు ఈ లోకం మీద ఆ తల్లికి ఉన్నటువంటి అవ్యాజమైన ప్రేమ. ఈ ఇంద్రియాలు ఇస్తే
ఒక్కసారి ఆ జగదంబని దర్శనం చేద్దాం తనివి తీరా అన్నవాడు లేకపోవచ్చు, కానీ కంటికి వెలుతురు ఆవిడ అలాగే ఉంచింది. ఆవిడికి వెళ్ళి ఏ సేవ చేసి ఉండకపోవచ్చు, కానీ ఆవిడ శరీరములకు తుష్టిని పుష్టిని శక్తిని ఇస్తూనే ఉంది. మనం లోకల్లో ఉన్న పదార్థాలన్నింటినీ అనుభవించేస్తున్నాం. అమ్మకి నైవేద్యం పెట్టామో లేదో మనకి తెలియదు, కానీ అమ్మ మాత్రం మనకి ఆ శక్తిని అలాగే ఉంచుతోంది. నేను సభాముఖంగా అనొచ్చో అనకూడదో, కానీ అమ్మవారిచ్చినటువంటి తేజస్సుని చాలా దారుణంగా మనం వ్యయం చెయ్యొచ్చు, కానీ ఆవిడ నింపుతూనే ఉంది తేజస్సుని. ఇంత చేస్తున్న అమ్మ యొక్క వాత్సల్యము లేకపోతే, ఆవిడ కారుణ్యము లేకపోతే, నిజంగా నువ్వు ఆవిడిచ్చిన శక్తినికి చేస్తున్న వ్యయాన్ని ఆవిడికి లెక్క చెప్పవలసి వస్తే, ఈ తప్పుడు లెక్కలకు ఆవిడ కానీ నిన్ను నిలదీస్తే ఎవడికీ జీవితంలో శక్తి అన్నది ఉండదు. అయినా ఉంటోంది శక్తి అంటే ఆ తల్లి యొక్క అనురాగం, ఆ తల్లి యొక్క ప్రేమ. బిడ్డలు వీళ్ళు కాకపోతే ఎవరు చేస్తారులే తప్పు, దిద్దుదామని ఆవిడ చూస్తూనే ఉంది. ఆ హద్దులేని ప్రేమ ఉందే, అది అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటి. అందుకే ఉత్తర రామచరిత్రంలో ఒక అద్భుతమైన మాట చెప్తారు. సీతమ్మ తల్లిని ఒక ఋషిపత్ని కలుసుకుంది. ఆవిడెవరు? ఏ సామాన్యమైనటువంటి ఆవిడ కాదు, వశిష్ఠుని భార్య అయినటువంటి అరుంధతీదేవి. అరుంధతీదేవి కలుసుకున్నప్పుడు ఆవిడని ప్రియమార సమాచారం అడిగి సీతమ్మకి నమస్కారం చేసింది. చేస్తే సీతమ్మంది ఆవిడ నరుడి భార్యగా ఉంది. ఆవిడంది, అమ్మ మీరు పెద్దవారు, మీరు వశిష్ఠుడి ఇల్లాలు అరుంధతి, మీరు నాకు నమస్కారం చేయడం ఏమిటమ్మా అని అడిగింది. అడిగితే ఆవిడంది, నమస్కారమునకు యోగ్యత దేని వలన వస్తుందో తెలుసా? వయస్సు వలన రాదు, లేకపోతే సాధించిన విజయముల వలన రాదు, కూడపెట్టుకున్న ధనం వల్ల రాదు, చదువుకున్న పుస్తకాల వల్ల రాదు, చేసిన పూజల వల్ల రాదు. నీ నడువడి ఎలా ఉంది అన్నదాన్ని బట్టి నీకు పూజనీయత వస్తుంది. నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందన్న దాన్ని బట్టి నిన్ను పూజించవలసి ఉంటుంది. నీ చారిత్రమును దృష్టిలో పెట్టుకుని నిన్ను గౌరవించవలసి ఉంటుంది. అలా చూసినప్పుడు నీకన్నా చారిత్రమున్న తల్లి ఈ లోకంలో ఎవరుందమ్మా? ఇన్నిటిని విడిచిపెట్టి భర్త కోసం అరణ్యవాసానికి వచ్చావు. ఒక్కనాడు ఎందుకు అలా చేశారండి అన్న మీ నాన్నగారి మాట వినకపోతే కొంపలు అడిపోయాయి అని ఒక్కనాడు అనలేదు. తల్లి నీ వంటిది నమస్కార యోగ్యతని పొంది ఉండకపోతే ఇంకెవరు పొందుతారమ్మా, అందుకు నమస్కరించాను అంది. కాబట్టి మీరు చూడండి, వాత్సల్యము, ఆ కాంతి, ఇంతటి మహాపతివ్రత అయినటువంటి సీతమ్మని అపహరించి పట్టుకెళ్లి రావణాసురుడు శిశుపావృక్షం కింద కూర్చోపెట్టి అనరాని మాటలంటున్నా ఆ తల్లి పరిస్థితి ఏమిటో ఒక్క మాటలో చెప్పారు వాల్మీకి మహర్షి. శుచిస్మిత, శుద్ధమైన నవ్వు నవ్వింది. ఆ నవ్వులో కోపం కాని, ఆ నవ్వులో అవహేళన కాని ఏమీ లేవు. అయ్యయ్యో పిల్లాడు దారి తప్పిపోయాడే, వీడు బాగుపడతాడా, వీడు ఎప్పటికైనా ఈ మాట తీరు మార్చుకుంటాడా, వీడి మాటకి మర్యాద వస్తుందా, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో వీడికి ఎప్పటికైనా తెలుస్తుందా అన్న బెంగతో నవ్వింది. కాబట్టి ఆవిడ శుచిస్మిత. ఎక్కడ ఉన్నా తల్లి ఏ రూపంలో ఉన్నా, ఏ అవతారంలో ఉన్నా, ఆఖరికి మనింట్లో అమ్మగా ఉన్నా, పక్కింట్లో అమ్మగా ఉన్నా, ఆ అమ్మతనం యొక్క ప్రేమ అంతే. ఆ ప్రేమకి అవధి అన్నది ఉండదు లోకంలో. కాబట్టి అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటి. ఇప్పుడు అంటారు రత్నకింకిణికారమ్య రచనా దామభూషిత. లోకంలో ఆడవారు మొలకి ఒక ఆభరణాన్ని పెట్టుకుంటారు. అంటే అన్ని వేళలా మరి పెట్టుకుంటున్నారా అండి? మగవాళ్ళంటే ఏదో ఒక బెల్ట్ పెట్టుకుంటారు, లేకపోతే ఒక మొలత్రాడు కట్టుకుంటారు, ఏదో ఉంటాయి. లేకపోతే బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఉపనయనం చేసినప్పుడు మొలకి దర్భతోటో లేకపోతే జింక చర్మంతోటో కడుతూ ఉంటారు కదా. మరి ఆడవారికి ప్రకటముగా అటువంటి ఆభరణములు ఉంటాయా అంటే, ఇప్పుడంటే మారిపోయినటువంటి లోక పరిస్థితుల రీత్యా మనం పెట్టుకోవట్లేదు, కానీ ఉన్నా పెట్టుకోవడానికి భయపడుతున్నారు. కానీ యథార్థమునకు ప్రతి స్త్రీ కూడా ఒక ఆభరణాన్ని నడువుకి పెట్టుకుంటుంది. దాన్ని వడ్డాణము అని పిలుస్తారు. ఇదే రచన దామభూషిత అంటే నడువుకి పెట్టుకున్నటువంటి ఆభరణము. దీనికి ఉండేటటువంటి గమ్మత్తు ఏమిటంటే, ఈ వడ్డాణానికి చిరుగంటలు ఉన్నాయనుకోండి, నడిచి వెడుతున్నప్పుడు ఆ గంటలు మోగుతాయి. ఈ గంటలు మోగితే దాన్ని అప్పుడు కింకిణీ సహితమైనటువంటి వడ్డాణము అని పిలుస్తారు.
అందుకే శంకరాచార్యులు వారు శ్లోకం చేస్తే ఆయన కొన కాంచీదామా అని పిలిచారు. కింకిణి అంటే చిన్ని గంటలు, చిరుగంటలతో ఉంటే కింకిణి అని పిలుస్తారు. ఆ చిరుగంటలు లేనటువంటి వడ్డాణం అయితే దాన్ని మేఖల అని పిలుస్తారు. అసలు ఈ పెట్టుకోవడం అనేటటువంటిది ఒకవేళ తగినంత ఐశ్వర్యం లేక పెట్టుకోలేదు అనుకోండి, అంత ఐశ్వర్యం లేదు, అంత మాత్రం చేత ఇప్పుడు ఆ స్త్రీ దోషభూయిష్టమైన జీవితం గడిపినట్టు అవుతుందా? మీరు ఆలోచించండి. ఒక ఆవిడికి వడ్డాణం ఉందండి, పెట్టుకుంది. ఒక ఆవిడికి వడ్డాణం లేదు, పెట్టుకోలేదు. మీరు ఓ పెళ్లికి వెళ్ళారనుకోండి, ఓ నలుగురు వడ్డాణం పెట్టుకుని కనపడతారు, ఓ 1000 మంది వడ్డాణం లేకుండా కనపడతారు. అంటే వడ్డాణం పెట్టుకున్న వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు, వడ్డాణం పెట్టుకున్న వాళ్ళందరూ పనికిమాలిన వాళ్ళేనా దాని అర్థం? అంటే జీవితంలో ఒక్కసారి కూడా వడ్డాణం పెట్టుకోకపోతే ఇంకా వాళ్ళు ఎందుకు పనికిరానటువంటి స్త్రీలా? కాదు. అందుకే ఆ తరువాత కాలంలో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆడదాని యొక్క నడుం చుట్టూ ఆభరణం ఉండి తీరవలసిందే. కాబట్టి భర్త వివాహ సమయంలో పెడతాడు. అది ఒక్కసారి పెట్టి తీసేస్తారు ఆ ఆభరణాన్ని. అలా పెడితే ఏమవుతుందో తెలుసా అండి? దేవతల యొక్క అనుగ్రహం ఈ కడుపు భాగానికి, ఈ చుట్టూ ఉండేటటువంటి భాగానికి కలుగుతుంది. అలా ఎందుకు కలగాలి అని అడిగారు. దాన్ని యోక్త్రబంధనము అని పిలుస్తారు. యథార్థానికి ఈ యోక్త్రబంధనం వరుడు వధువుకి చేసేటప్పుడు పరమభక్తి శ్రద్ధలతో చేయవలసి ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? అది చాలా చిన్న క్రతువు పెళ్లిలో. కానీ యథార్థంగా చెప్పాలంటే వీళ్ళిద్దరి వైవాహిక జీవితంలో ఏది కోరుకుని గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తున్నారో దానికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప ఫలితములన్నీ యోక్త్రబంధనంలోనే ఉంటాయి. ఆ దర్భలతో కూడినటువంటి త్రాటిని ఆ కడుపు చుట్టూ కట్టడంలోనే ఉంటుంది. అది కట్టినప్పుడు ఒక మంత్రం చెప్పిస్తారు వరుడి చేత. కానీ ఇవాళ మనకి ఏమైపోయిందంటే లోకంలో ఇందుకు కడుతున్నామని తెలీదు, ఈ మంత్రం చెప్పాలని తెలీదు. పోనీ వాడికి తెలియకపోయినా మనం చెప్పిద్దామని కొంతమంది అనుకోరు. ఒకవేళ వారు చెప్పిద్దామనుకున్నా వీడికి చెప్పే ఉత్సాహం ఉండదు. నన్ను మీరు మన్నించగలిగితే నేను అస్తమానం అలా అంటానని మీరు నా మీద కోపగించుకోకండి. ఇవాళ వైవాహిక వ్యవస్థ, వివాహము అనేటటువంటిదంతా కూడా మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టారన్నది కాదు, అంతా కలిసి బూడిదలో పోసిన పన్నీరు ఎక్కడైపోతుందో తెలుసా అండి? మీరు ఇంటికి ఎవరో అతిథి వచ్చారండి, లేత అరిటాకు వేశారు, అరిటాకు మీద అరిటాకు వేశారు. 2 ఆకులు లేకుండా భోజనం పెట్టకూడదు. కనీసం ఆకు యొక్క చివరి భాగం తుంచి ఆకు కింద పెట్టాలి. కాబట్టి ఆకులు వేసి చక్కగా ఎలా వడ్డించాలో అలా కూరలు వడ్డించారు, పచ్చళ్ళు వడ్డించారు, పిండి వంటలు వడ్డించారు, అన్నీ వేశారు. చక్కగా కాస్త నెయ్యి వేశారు. ఇప్పుడు ఆపోషణ వడ్డించారు. ఆయన ఇలా అని తినబోతున్నాడు. ఇప్పుడు ఆయన హవిస్సు తీసుకోవాలి. ఆయన హవిస్సు తీసుకునేటటువంటి సమయంలో ఆ విస్తట్లో మీరు దగ్గడం వల్ల మీ నోట్లోంచి ఒక శ్లాష్మ ముద్ద వెళ్ళి ఆ విస్తట్లో పడింది అనుకోండి. ఇప్పుడు ఆయన ఆ హవిస్సు పుచ్చుకోవచ్చా? ఆ విస్తట్లో పదార్థాన్ని ఆయన తినచ్చా? ఆయన తినకూడదు. కాబట్టి ఇప్పుడు మీరు ఆ విస్తర్ తీసేయాలి. ఇవాళ చేస్తున్నటువంటి వివాహాది క్రతువులన్నీ అలాగే పాడైపోతున్నాయి. నా ఉద్దేశ్యంలో అయితే వ్యతిరేక ఫలితాలు కూడా వస్తుంటాయి. కారణం ఏమిటో తెలుసా అండి? 2 తప్పులు మనం చేస్తున్నవి. ఒకటి, సమంత్రకమైన వివాహం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి చేస్తారు, శ్రద్ధ ఉండదు. కారణం ఏమిటంటే మొత్తం మన అటెన్షన్ అంతా ఎటు ఉంటుందంటే కేవలం వీడియో. మనం పెట్టుకున్న వీడియో కోసం మనం నాశనం చేసేసుకుంటున్నాం మన వ్యవస్థని. వాళ్ళు కూడా అలాగే ఉంటున్నారు. వాళ్ళ తప్పనడానికి కూడా లేదు. వాడు ఎంత బాగా తీస్తేనే వాడికి మీకు డబ్బులు ఇస్తారు. కాబట్టి జీలకర్ర బెల్లం పెట్టుకుంటుంటే కనుబొమ్మల వంక చూసేవాళ్ళు లేరు. భూమధ్యంలోకి ఇలా మెడ తిప్పి ఉండాలి. తలంబ్రాలు పోసుకుంటే మెడ తిప్పాలి. ముక్కు మొహం తెలియనటువంటి పిల్లలు వెర్రికేకలేస్తుంటే తలంబ్రాలు పోసుకోవాలి. కొన్ని పెళ్లిళ్ళు చూస్తుంటే జాలేస్తుంది నిజంగా. తెలుసున్నటువంటి పెద్దలు ఏమీ అనలేక ఏమంటామండి మగపెళ్లి వారు అని. కొన్ని పెళ్లిళ్ళు చూస్తేనండి నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు. తోట చదువుకున్నటువంటి పిల్లలు వచ్చి అల్లరి చేశారంటే అర్థం ఉండండి. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చి జుట్టు నిరిసిపోయి కాటికి కాళ్ళు జోపుకున్న వృద్ధులు బయట బ్యాండ్ వాయిస్తుంటే డాన్సులు చేస్తున్నారు పెళ్లిళ్ళలో. ఏమిటండి అది? సభ్యత, సంస్కారం, పెద్దరికం ఏమిటి ఏడ్చింది నీ ముఖానికి?
అంటే పిల్లల్లా నువ్వు బయట నిలబడి డ్యాన్సులు చేయడం ఏంటి? కోట్లు విప్పుకుని డ్యాన్సులు. అక్కడి నుంచి అన్నిటికన్నా దారుణమైంది ఏమిటో తెలుసా అండి? నురగ. నురుగు యందు 4వ వంతు బ్రహ్మహత్యా పాతకం ఉంటుంది. నురుగు కానీ తగిలిందనుకోండి వెంటనే బ్రహ్మహత్యా పాతకం అంటుకుంటుంది. అందుకే ఏటికి కొత్త నీరు వస్తే స్నానం చేయొద్దంటారు. శ్రావణ మాసంలో ఏ నదికి వెళ్ళి స్నానం చెయ్యొద్దని శాస్త్రంలో నిషేధం. మీరు శ్రావణ మాసంలో వెళ్ళి పుణ్యనదీ స్నానం అని గోదావరిలో స్నానం చేశారనుకోండి మీ ఖాతాలో పాపం వేస్తారు. పుణ్యం వేరు నదీ స్నానం అని. నాతో మనం ఎప్పుడో ఎవరో శ్రావణ మాసంలో ఎక్కడికో వెడదామంటే శ్రావణ మాసంలో నదీ స్నానం ఏమిటండి చేయకూడదన్నాను నేను. నదీ స్నాన శ్రావణ మాసంలో కొత్త నీరు వస్తుంది, కొత్త నీటి మీద నురుగు ఉంటుంది. మీరు ములిగినప్పుడు ఆ నురుగు తగిలింది అనుకోండి అంతే, మీకు వెంటనే బ్రహ్మహత్యాపాతక దోషం వేస్తారు, పావు వంతు. అది పట్టుకు పీడిస్తుంది. కాబట్టి శ్రావణ మాసంలో నదీ స్నానం చేయొచ్చా అంటే చేయకూడదు. నురుగు అంత పాపభూయిష్టం అయ్యుంటే పరమ పవిత్రంగా జీలకర్ర బెల్లానికి మంగళసూత్రానికి నువ్వేవో డబ్బాలు తెచ్చి ఇలా ఇలా అని అదంతా నురుగు వచ్చేటట్టుగా చేసి అదంతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి మీద పడేటట్టుగా ప్రవర్తిస్తున్నావంటే, పూర్వం యజ్ఞం జరుగుతుంటే అందులోకి కుక్క మాంసం తెచ్చి వేస్తూ ఉండేవారు యజ్ఞభంగం చేయడానికి. కలిపురుషుడు వివాహం వ్యవస్థ చేత మంత్రముల యొక్క శక్తి చేత దేవతానుగ్రహం కలగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఒకవేళ వాడు పరమభక్తితో ఉన్నా అలా జరుగుతున్నా వీడి ఒంటి మీద నురుగు కాని పడి ఉందా అంతా ఎగిరిపోతుంది వీడికి. కాబట్టి ఒక ధూర్తుడు ఎవడో ఉంటాడు సభలో, వాడు తీసుకొచ్చి కొట్టేస్తాడు అంతే. ఆ నురుగంతా ఆ పెళ్లి వేదిక మీదంతా పడిపోతుంది. ఆ నురుగు పడిన ఉత్తర క్షణంలో పోతుందంటే నశించిపోతుంది. ఎందుకు చేస్తున్నాం మనం అంటే మనకి తెలియదు, అలా చెయ్యకూడదు అన్న విషయం తెలియదు. ఏవి పరమ పాపభూయిష్టమైనవో అవన్నీ కొని తెచ్చుకుని చేసుకుంటున్నాం. కారణం ఏమిటో తెలుసా అండి? కలిపురుషుడి యొక్క ప్రచోదనం. ఇలా చెయ్యకూడదు అని తెలిస్తే చేసేవాళ్ళు ఉంటారని మాత్రం నేను అనుకోను. నాకు ఎంత విశ్వాసం అంటే, నేను ఎందుకు చెప్తానంటే ఈ విషయాలు నేను చెప్పకపోతే నేను తెలుసుకుని మీకు ఎప్పుడు తెలుస్తుంది? మీలో తెలియని వారు ఉన్నారనుకోండి, ఒకవేళ ఇది తెలుసుకున్న తర్వాత మీరు చేయరు. మీరు చేశారంటే మీకు తెలియదు కాబట్టి చేశారు. ఇప్పుడు ఇది తెలిసిందనుకోండి, తప్పలా చేయొద్దని చెప్తారు మీరు. అందుకని తెలిసిన వాడు చెప్పాలా చెప్పకూడదా అంటే అవతల వాళ్ళకి తెలిసేమో అని నువ్వు చెప్పకుండా ఉండకూడదు, చెప్పి తీరాలి. ఆయన అలా చెప్పడం ఏమిటని కటువుగా తీసుకుంటే నీ కర్మ అంతే, దానికి ఇంకా ఉద్ధరణ లేదు. కాబట్టి తీసుకోవలసిన కోణంలో తీసుకుంటే దానికి ఉద్ధరణ ఉంటుంది. కాబట్టి యోక్త్రబంధనము అంటే అది పరమ పవిత్రమైనటువంటి కర్మ. మీరు చూడండి, ఒక పురుషుడి యొక్క జీవితం అంతా దేని మీద ఆధారపడి ఉంటుందో తెలుసా అండి? వాడి యొక్క అభివృద్ధి అంతా భార్య మీదే ఆధారపడుతుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఇవాళ వాడు ఐశ్వర్యవంతుడు కావచ్చు, వాడు చాలా ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు అంటే గుర్తు ఏమిటో తెలుసా అండి? గత జన్మలలో చేసుకున్న పుణ్యం అంతా అయిపోతోంది కాబట్టి పట్టినదల్లా బంగారం అయిపోతుంటుంది. ఇప్పుడు అయిపోతోంది బంగారం కింద వచ్చేస్తోంది. ఎవరు పనిచేసుకుంటున్నారు ఇదంతాను? భార్య బిడ్డలు పనిచేసుకుంటారు సుఖరూపంలో. తన శరీరం ఉండదు, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఈ మిగిలింది ఎవరు పనిచేసుకుంటారు? వాళ్ళందరూ పనిచేసుకుంటారు. కానీ ఉత్తర జన్మలకి కావలసినటువంటి ఫలితం ఒకటి ఉంటుంది, గొప్ప ఫలితం. అది చాలా గొప్ప ఫలితం. ఒక యజ్ఞం చెయ్యాలి, ఒక యాగం చెయ్యాలి. ఇప్పుడు తను యజ్ఞం చెయ్యాలన్నా తను యాగం చెయ్యాలన్నా పక్కన ఎవరు కూర్చోవాలి? భార్య కూర్చోవాలి. ఆవిడ నేను కూర్చోనండి. జన్మ నష్టం కుభార్యయా అన్నాడు అందుకే వ్యాసుడు. భార్య సరైంది కాకపోతే ఒక జన్మంతా పోయింది నీకన్నాడు. కాబట్టి కుభోజనేన దివస, భోజనం సరి అయింది కానీ చేయకపోతే ఆ రోజు పోతుంది. నీ ఇష్టం వచ్చినట్టు రజోగుణ తమోగుణ ప్రకోపం కలిగినటువంటి పదార్థాన్ని ఎక్కడికో వెళ్ళి తినేశారనుకోండి, సంధ్యావందనంలో గాయత్రి చేసేటప్పుడు మనస్సు నిలబడదు, పోయిందంతే ఆ రోజు. అది జీర్ణం అయిపోయి మళ్ళీ నశించాలంటే మరునాటి సూర్యోదయం అవ్వాలి. కాబట్టి కుభోజనేన దివస కుమిత్రేణ సుఖం కుతః. మిత్రుడు దుష్టుడయ్యాడనుకోండి, అసలు సుఖం ఉండదు జీవితంలో. పుత్రుడు దుష్టుడయ్యాడనుకోండి, 7 తరాలు పాడైపోతాయి. వీడి వల్ల పుణ్యం చేసిన వాళ్ళు కూడా కింద పడిపోతారు. ఒకదానికన్నా ఒకటి ప్రమాదం. కాబట్టి భార్య సరి అయింది అయితేనే భార్య మనసు మంచిదవ్వాలి. భార్యకి గర్భమునందు దోషం ఉందనుకోండి, బిడ్డలు కలగకపోతే
పుత్రుడికి పితృరుణం ఎక్కడి నుంచి తీరుతుంది? ఆమెకి మాత్రం ఈయనకి భార్యగా ఉండి ఏమిటి నేను సాధించి పెట్టాను అని మనసు బాధపడుతూనే ఉంటుందా ఉండదా? కాబట్టి వంశోద్ధరణం ఎక్కడుంది? ఇన్ని జరగాలంటే ఎందుకు అసలు వివాహం చేసుకుంటున్నారో ఆ ఫలితాన్ని ఇప్పించమని అడుగుతాడు. అమృతం తగిలింది కాబట్టి ఆ దర్భలతో పేనినటువంటి యోక్త్రమును తీసుకొచ్చి ఆ కడుపు చుట్టూ కడతాడు ఒకసారి బిగించి. ఆ కట్టేటప్పుడు అది కేవలం ఏమన్నా మళ్ళీ ఓసారి అప్పుడు తెలియలేదు ఇప్పుడు ఇంకోసారి ఇంటికి వెళ్ళి కడతానంటే కుదరదు. సమంత్రకంగా అప్పుడే కట్టాలంతే ఆ సమయంలో. చూడండి, జీవితంలో అది ఒకసారి పోయిందనుకోండి ఇంకంతే. జీవితంలో ఇక నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంకా చేయడానికి కుదరదు. కొన్ని ఎంత జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. ఏది అవగాహన? ఎందుకు చేస్తున్నట్టు? చేయడం చేస్తున్నారు. యోక్త్రబంధనం చేయట్లేదా? చేస్తాడు. ఓ వెర్రి. ఎందుకు చేస్తాడు? అన్నిటికీ ఫోటోలే. యోక్త్రబంధనం చేస్తుంటే ఓ 30 మంది ఫోటోలు తీస్తుంటారు. ప్రతి పనికి మాలిన వాడు సెల్లట్టుకుని ఫోటోలే. పక్క ఆయన మంత్రం చెప్తుంటే ఈయనకి ఆ మంత్రాన్ని ఉచ్చరించడానికి అవకాశం ఏది? ఈయన ఏమంటాడు మంత్రాన్ని? ఏమండవు. ఈయనకి ఎప్పుడూ ఆ వివాహ పీటల మీద కూర్చున్నంతసేపు ఆయన ఒక మహానటుడు. అందులో బాగా రావడానికి ఆయన కూర్చోవాలంతే. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఆ మంత్రం ఏం చెప్పాలో అది వదిలేస్తాడు. ఏమని చెప్తోంది వేదం? అక్కడ ఏం చెప్పమని చెప్తోంది? ఆశాసానా సౌమనసం ప్రజాం సౌభాగ్యం తనుం అగ్నిరనూరత భూత్వా సన్నహ్యే సుకృతాయకం అని చెప్తున్నారు ఆ మంత్రంలో. అంటే ఆశాసానా సౌమనసం, నువ్వు మంచి మనసు కలిగిన దానివై ఉందువుగాక. ఏవైనా దోషములు జరిగినప్పుడు ఆ దోషములను సరిపెట్టుకోగలిగినటువంటి మనఃప్రవృత్తి నీ యందు కలుగుగాక. అలాగే నీకు ప్రజాం, మంచి బిడ్డలు కలిగెదరుగాక. ఆ కడుపు ఏ తల్లి కన్న పిల్లాడోనండి అంటారు లోకంలో. ఒక మంచి కొడుకు కనపడ్డాడు అనుకోండి, వెంటనే ఏమంటారంటే మీరు చూడండి, ఏ తండ్రి బిడ్డడో అనరు, ఏ తల్లి కన్న బిడ్డడో అంటారు. ఏ అమ్మ కందయ్యా నిన్ను అంటారు. నిన్ను కన్న తల్లి ధన్యురాలయ్యా అంటారు. ఆఖరికి సీతమ్మంతటిదంది కౌసల్యాలోక భర్తారం శుశువేయం మనస్వినీతం మమార్థం సుఖం పృచ్ఛా శిరసా చ అభివాదయ అంది. అందరి బిడ్డల్ని తల్లులు కన్నట్టుగా మా అత్త కౌసల్య రాముణ్ణి కనలేదయ్యా, నా భర్త రాముణ్ణి కన్న మా కౌసల్య కడుపు గొప్ప కడుపు, ఆ కౌసల్యకి నమస్కరించానని చెప్పు అంది. దశరథుడికి నమస్కరించానని చెప్పమనలేదు. ఏ అమ్మ కన్న బిడ్డడో, నాయనా నిన్ను ఏ తల్లి కందిరా అంటారు. అమ్మ కడుపు సార్థకత పొందుతుంది. పోతన గారు అంటారు, చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబు లోనుగా తలపడేని కలుగనీటికి తల్లుల కడుపు చేటు. కాబట్టి ఆ కడుపు సార్థకత ఎప్పుడు పొందుతుంది? ఏదో బిడ్డల్ని కనేసి ఆయనకి పితృరుణం తీరిపోయిందంటే కుదరదు. ఆ పిల్లవాడు సరి అయిన వాడు కావాలి. సరి అయిన వాడు కావాలంటే ఆ గర్భమునకు దోషం ఏదైనా ఉంటే, ఒక కుచ్చితుడు ఆ గర్భమునందు వాసము చేయుగాక అన్న దోషం ఉంటే ఆ దోషం విరిగిపోవాలి. ఆ కడుపులోకి వెళ్ళినందుకు వాడు సజ్జనుడైపోవాలంతే. నాకున్ వెడుక పుట్టు నీసుతుడనై నర్తించి వర్తింపగా అంటారు శ్రీ మహావిష్ణువు. నీ కడుపులో పెరగాలని కోరికగా ఉందమ్మా అన్నాడు శ్రీమన్నారాయణుడు అంతటి వాడు అదితిని. ఆ కడుపుకి అటువంటి ఫలితం కలగాలి. ఆ కడుపు తలుచుకోబడాలి కొన్ని తరాల పాటు. నీకు ఇటువంటి వైభోగం కలగాలి. నీ యొక్క గర్భము అటువంటి స్థితిని పొందాలి. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు, ప్రజాం, నీకు అటువంటి బిడ్డలు కలుగుగాక. సౌభాగ్యం, నీవు ఎన్నడూ ఆ కడుపు మీద బాదుకుని కాని, గుండెల మీద బాదుకుని కాని, పొట్ట నేలకి పొర్లేటట్టుగా కాని ఏడవకుండా ఉందువుగాక. అంటే నీ సౌభాగ్యమునకు కాని నీ బిడ్డలకు కాని ఎన్నడూ ప్రమాదము రాకుండుగాక. నీ సౌభాగ్యము చిరకాలము నిలబడుగాక. ఆడది ఏం కోరుకోవాలో అవన్నీ యోక్త్రబంధనం చేసినప్పుడు అడుగుతాడు పురుషుడు. ఎవరిని అడుగుతున్నాడు? దేవతలందరినీ పిలిచి అడుగుతాడు. నేను అడుగుతున్నాను, దర్భ పెడుతున్నాను ఆవిడ కడుపు చుట్టూ, దర్భలకి అమృతం ఉంది, ఇది తగలగానే ఆవిడ దోషములు విరిగిపోవాలి, ఆవిడ మంచి పేరు తెచ్చుకోవాలి, నన్ను అనుగమించింది అన్న పేరు ఆవిడికి రావాలి, నా మనసు ఆవిడికి తెలియాలి. ఒకవేళ ఇంతకుముందు ఏదైనా సంకుచితత్వం ఉన్నా అది పోవాలి. ఏమంటే మరి పురుషుడికి అలా అక్కర్లేదా? ఉంది కాబట్టే ఈ మాట అడిగాడు. అలా ఉంది కాబట్టే గురువు స్నాతకం చేశాకే పిల్లనిమ్మన్నాడు. గురువు గారు స్నాతకం చేసి ఇవ్వగా పిల్లనిమ్మనకపోతే కన్యాదానం చేయకూడదు. కాబట్టి ముందు స్నాతకోత్సవం అయింది. స్నాతకోత్సవం అయింది కాబట్టి పురుషుడికి కూడా చెప్పవలసినవన్నీ చెప్పారు. చెప్పిన తర్వాతే పెళ్లిపేట్ల మీదకి తీసుకొచ్చారు. అప్పటి వరకు అసలు స్నాతకం అయితే తప్ప పెళ్లిపేట్ల మీదకి తీసుకురారు.
కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాడు పెళ్లి కొడుకు, సౌభాగ్యం తను. ఎంత గొప్ప గొప్ప మాటలు మాట్లాడారండి. ఒక పరమ యథార్థం ఒకటి ఉంది లోకంలో. భార్యని ఏ అందం చూసి పురుషుడు స్వీకరించాడో ఆ అందము, ఆయన కన్నులకు అందముగా అనిపించిన అందము అలాగే ఉండాలి ఆ ఆకర్షణగా ఆయనకి, తప్ప అది ఏ కారణము చేత వైక్లభ్యమును పొందకుండుగాక. పెళ్ళైనటువంటి 3 ఏళ్లకి ఒక అందమైన తల్లికి, ఆయన భర్త దృష్టిలో, నేను లౌకికంగా నా దృష్టిలో ఇంకోళ్ళ దృష్టిలో చెప్పట్లా, ఆవిడ అందంగా ఉండవలసింది ఆయన భర్తకి. నీకెందుకు ఇంకో ఆడదాని అందం గురించి? నీకున్నదొక్కటే జగన్మాత. ఏ స్త్రీ నీకు కనపడ్డా ఆవిడ జగన్మాత. జగన్మాత నీకైనప్పుడు తల్లి అందం నువ్వు ఎంచుతావా? నీకు అనవసరం, ఆవిడ తల్లి నీకంతే, అమ్మా అంతే. నీవు అందమన్న మాట నీవు పరిశీలనం చెయ్యవలసింది, నీకు ఆకర్షణ అన్న మాట నిలబడవలసింది ఒక్క నీ భార్య విషయంలో మాత్రమే. ఇక ఏ స్త్రీ విషయంలో నీకు ఆ సంబంధం లేదు. వాళ్ళందరూ నీకు తల్లులే, నీ తోబుట్టువులే. కాబట్టి వాళ్ళందంతో నీకేం పని? వాళ్ళందరూ నీకు అందగత్తెలే. ఏ కారణంగా? అమ్మగా. అమ్మకి అందం ఏంటి? అమ్మతనమే అందం, అంతే. నీకు వాళ్ళందరూ అమ్మలు, అందుకే వాళ్ళు అందగత్తెలు. కానీ పురుషుడికి మాత్రం భర్తకి భార్య అందంగానే ఉండాలి ఎప్పటికీ. ఎప్పటికీ అంటే ఆ మనస్సు చూరగొనాలి. కాబట్టి ఒక్క 4 ఏళ్ళు అయ్యేటప్పటికి ఆవిడికి ఒంటి నిండా బొల్లు వచ్చేసింది అనుకోండి, ఎలా? అందుకే 2 శుద్ధులు చేస్తారు. అమ్మా నువ్వు అలా బాధపడకుండా ఉండుగాక అని కాడి పెట్టి, కాడి మించి కన్నంలోంచి ఛిద్రాభిషేకం అని చెప్పి నీళ్లు మెడ మీద పడేటట్టుగా అభిషేకం చేస్తారు. అది అపాల మంత్రములు అని ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ నేను ఆ కథ అంతా ఎందుకులేండి కానీ, అందుకని ఆ ఛిద్రాభిషేకం చేస్తారు. 2 వరుడు అడుగుతాడు దేవతల్ని, నాకు ఈమె యందు ఆకర్షణ ఇలా నిలబడాలి అంటే ఈమె శరీరము కూడా రోగగ్రస్తమైపోయి పాడైపోకుండా ఈమె ఆరోగ్యముతో ఇలాగే చక్కగా వర్ధిల్లుగాక. కాబట్టి తను ఇవన్నీ ఉన్నాయి. అసలైంది లేకపోతే అగ్నేరనూరత. నేను ఒక యజ్ఞం చేద్దాము అంటే అధికారం ఉంటే పీటల మీద కూర్చుని హవిస్సు ఇచ్చే అధికారానికి పక్కన కూర్చోవాలి. ఒకవేళ హవిస్సు ఇవ్వలేకపోతే ఇచ్చే ఆయన్ని కూర్చోపెట్టి చేయించడానికి ద్రవ్యం ఇవ్వడంలో భార్య, ఏమంటే మన ఇద్దరం సంసారంలో ప్రవేశించింది అందుకే ఒక యజ్ఞం మనం చేయిద్దామండి అని ముందుకు రాగలిగినటువంటి భార్య అయి ఉండాలి. కాబట్టి అగ్నేరనూరత, నేను అగ్నికార్యం చేయడానికి, యజ్ఞం చేయడానికి, యాగం చేయడానికి, హోమం చేయడానికి అన్ని హవిస్సులు ఇవ్వడమే అక్కర్లేదండి. కొన్ని వేల మందికి అన్నం పెట్టారు. ఆ అన్నం పెట్టడానికి, అన్నదానానికి భర్త చేసేదానికి భార్య బాసటగా నిలబడింది. అది లోపల ఉన్న అగ్నిహోత్రానికి హవిస్సు ఇవ్వడం కాదా? ఇవ్వడమే. కాబట్టి ఏమైంది? అగ్నేరనూరత. అగ్నిని సంతృప్తిపరచడంలో ఈమె నన్ను అనువర్తించుకాక, ఇటువంటి స్థితి ఈమెకు కలుగుగాక. ఓ దేవతలారా, నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. కాదయ్యా, ఈ జీవుడిగా ఈవిడికి చాలా దోషం ఉంది గత జన్మలలోది, ఈ జన్మలో దొరకదా దోషం. అంత పెద్ద దోషం ఒకటి ఈవిడికుంది. ఆ దోషం యొక్క కారణం చేత ఆ కడుపుకి శుద్ధి లేదు. కాబట్టి ఆ క్షేత్రమునందు మొలిచినటువంటి మొక్క మామూలు మొక్క అయ్యే ఉద్దేశ్యం ఉండదు. అది లోకకంటకత్వాన్ని పొంది ఉంటుంది. లేదా అక్కడ మొక్క మొలిచే అవకాశం లేదు. విత్తనం ఎంత గొప్పదైనా కావచ్చు, ఆ క్షేత్రము సారవంతము కాదు. కాబట్టి అక్కడ మొక్కలు పుట్టవు. ఇలాంటి దోషాలు ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు. ఒకవేళ ఉంటే మాత్రం విరిగిపోవు కాక. కాబట్టి నేను అమృతాన్ని తగిలిస్తున్నాను అని దర్భ యొక్క త్రాటి చేత వరుడు వధువు యొక్క కడుపు చుట్టూ ఆ తాటిని బిగిస్తాడు పరమ భక్తితో. ఆ సమయంలో వధువు కూడా తాను ఏ గౌరీదేవిని ఆరాధన చేసి వచ్చి కూర్చుందో ఆ గౌరీదేవిని మనసులో తలుచుకోవాలి. అమ్మా, ఈయన ఏం కోరుకుంటున్నారో అవన్నీ నాకు నువ్వు కృప చెయ్యి. కృప చేసి మేమిద్దరం సంతోషంగా మా జీవితాలు గడిపే అదృష్టాన్ని నువ్వు కృప చెయ్యాలి. మా వలన జరుగుతాయమ్మా ప్రమాదాలంటే, మా బుద్ధి ఎదుర్కోలేకుండా వచ్చే సంఘటనలు, అవి జరగకుండా నువ్వు నివారించి మమ్మల్ని కాపాడమ్మా అని వధువు గౌరీదేవికి నమస్కరించాలి. వరుడు దేవతలకి నమస్కరించి యోక్త్రబంధనం చేయాలి. ఒకసారి వరుడు యోక్త్రబంధనం చేసిన తర్వాత దర్భ తాడు విప్పేస్తే ఇక ఆ స్త్రీ తరువాత జీవితంలో వడ్డాణం పెట్టుకుందా పెట్టుకోలేదా అనవసరం. శాస్త్రం ఆమె ఎప్పుడూ పెట్టుకుని ఉన్నట్టే లెక్క. ఒకవేళ వడ్డాణం ఉంది లాకర్లో ఉండిపోయినా
వడ్డాణం ఉండి పెట్టుకోకపోయినా, లేక పెట్టుకోకపోయినా ఆవిడ యందు నువ్వు దోషం చూడ్డానికి వీల్లేదు, ఒక ఆభరణము లేదన్న మాట నువ్వు అనడానికి వీల్లేదు. ఆవిడకు ఉన్నట్టే లెక్క. ఇంత గొప్పది వడ్డాణం. అందుకని ఇప్పుడు అమ్మవారు కూడా పెట్టుకుంది ఆ వడ్డాణం. ఎందుకు పెట్టుకుంది? రత్న కింకిణికారం యరసన దామభూషిత. అమ్మవారు పెట్టుకున్నటువంటి వడ్డాణం ఎంత గొప్ప వడ్డానంట. అమ్మ నడిచి వెడుతుంటే ఆ కింకిణిలు, ఆ గంటలు, చిరుగంటలు మోగుతున్నటువంటి చప్పుళ్ళు వినపడుతుంటాయిట. అలా చప్పుళ్ళు చేసేటటువంటి వడ్డాణం పెట్టుకున్నటువంటి తల్లి. ఇందులో ఒక పెద్ద రహస్యాన్ని దాచారు వసిన్యాది దేవతలు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ వడ్డాణం అనేటటువంటి ఆభరణం కడుపు చుట్టూ తిరిగి వస్తే ప్రధానముగా ఏ శరీరంలో ఏ ప్రాంతమునకు తగులుతుంది? నాభీస్థానాన్ని తగులుతుంది. నాభీస్థానమునకు తగులుతూ ఉంటుంది వడ్డాణం. ప్రతి జీవి పోషింపబడ్డాడు, అసలు ఈ పుడమి మీదకి వచ్చాడు అంటే దానికి కారణం ఏమిటంటే, ఇక్కడికి వచ్చాక పాలు తాగాడు, ఒకవేళ పాలు లేకపోతే ఆవు పాలు తాగాడు. అందుకే అమ్మని 3 ఇంటిలో చూసి తప్పకుండా సేవ చేయమని చెప్పింది శాస్త్రం. అవి కనపడ్డప్పుడు మాత్రం సేవ చెయ్యని వాడెవడో వాడు పరమ కృతజ్ఞుడని చెప్పింది. పరాశక్తి ఈ కంటికి కనపడనటువంటి తల్లి 3 రూపాల్లో ఇక్కడ కనపడుతుంటుంది. ఈ మాంసనేత్రమునకు కనపడేవి 3 రూపాలు అమ్మవి. మాంసనేత్రమునకు కనపడనిది ఒక్క రూపం. ఆ రూపమే అయ్యో పిల్లలకి నేను దగ్గరగా ఉండకపోతే ఎలాగని బెంగ పెట్టుకుని ఆవిడ 3 రూపాలు ఎత్తింది. అందులో మొదటి రూపం కన్న తల్లి, మొట్టమొదటి రూపం అమ్మే. అమ్మకి పరాశక్తికి అభేదం. పరాశక్తే అమ్మగా ఉంటుంది. ఏ పిల్లల విషయంలోనైనా అంతే. ఆవిడ చదువుకుందా చదువుకోలేదా ఇవన్నీ వదిలేయండి. నేను చెప్తున్న వాక్యం ఎక్కడిదో తెలుసా అండి? నా ఊహ మీద చెప్తున్నాను అనుకుంటున్నారేమో. వేదమంత్రాలకు భాష్యం చెప్తున్నాను నేను. వేదమంత్రాల భాష్యంలోంచి చెప్తున్నాను. పరాశక్తియే నీకు కన్న తల్లిగా ఉన్నది. నువ్వు నీ కన్న తల్లి చుట్టూ ప్రదక్షిణం చేస్తే ఉత్తర క్షణంలో నీవు కాశీయాత్ర చేసి వస్తే భూప్రదక్షిణ శక్యేన, భూమికి 7 మాటలు ప్రదక్షిణం చేస్తే ఎంత పుణ్యమో, అమ్మకి నమస్కారం చేస్తే అంత పుణ్యం ఖాతాలో వేసేస్తారు. ఎందుకని? ఆవిడ పరాశక్తి అయి ఉంటుంది. ఆవిడ పక్కింటి వాళ్ళకి గయ్యాళవచ్చు, భర్తకి చికాకు పెట్టే స్త్రీ అయి ఉండొచ్చు ఆ ఒక్క సందర్భంలో, ఏదో కొంచెం విసుక్కున్నప్పుడు. పని మనిషి పట్ల గయ్యాళి కావచ్చు. నీకు మాత్రం అమ్మతనంలో ఏ విధమైనటువంటి తేడా ఉండదు. కుపుత్రోజాయే తత్పచితపి కుమాతాన భవతి. దుర్మార్గుడైన కొడుకున్నాడేమో కానీ దుష్టురాలైన తల్లి లోకంలో లేదు. కాబట్టి పరాశక్తియే అమ్మగా నడుస్తోంది లోకంలో. రెండో రూపం ఎక్కడ నడుస్తోంది అంటే, మా అమ్మ శరీరంతో లేదని నువ్వు బెంగ పెట్టుకుంటావేమో. నీకెప్పుడైనా మా అమ్మకి చక్రకేళి పళ్ళు అంటే ఇష్టం, ఒక్క మా అమ్మగారి తిథి ఏడాదికి ఒక్కసారి వస్తే నేను ఒక చక్రపేళి అరటిపండు తోలు ఒలిచి భోక్త యొక్క విస్తట్లో వేసి అది ఆయన తింటే మా అమ్మ ఆనాడు వృద్ధురాలైపోయి చేత్తో పట్టుకుని చక్రకేళి అరటిపండు తింటూ ఎంత బాగుంది నాన్న చక్రకేళి అరటిపండు అన్న మా అమ్మ యొక్క తృప్తి గుర్తొస్తే మళ్ళీ ఏడాది వరకు నేను అమ్మకి పెట్టలేకపోతున్నానని నువ్వు బెంగ పెట్టుకుంటావేమో. అమ్మ చేతి అన్నం తినాలనిపించినా, అమ్మకి పెట్టాలనిపించినా పరాశక్తి ఏం చేసిందంటే, ఒకవేళ తల్లి నీ పక్కన లేకపోతే, ఆవిడ శరీరం వదిలిపెట్టేస్తే కాలగతిలో, ఈ కోరిక తీర్చడం కోసమని అమ్మ గోమాతగా ఈ భూమి మీద నడుస్తోంది. పరాశక్తియే గోమాత. అందుకే మీకు అమ్మకి అరటిపళ్ళు పెడదామనిపించింది అనుకోండి, మా అమ్మకి ఒక్క పండు పెడితే ఎంత సంతోషించిందో అనిపించింది అనుకోండి, ఉత్తర క్షణంలో మీరు వెళ్ళి ఓ అరటిపండు ఒక ఆవుకి పెట్టారనుకోండి, వేదమంది ఉత్తర క్షణంలో అది పరాశక్తికే అందుచున్నది. పరాశక్తియే అమ్మ. ఆ అమ్మయే ఇప్పుడు ఆవుగా ఉంది. ఆ ఆవు తింటే అమ్మ తినేసినట్టే. కాబట్టి అమ్మ లేదన్న బెంగ లేదు. అందుకే రోజు ఆవు ఇంట్లో ఉండి ఆవుకి సేవ చేస్తే అమ్మకి సేవ చేసినట్టే. ఏ అమ్మకి? పరాశక్తికి. అందుకే ఇంట్లో ఆవు ఉండేది. అమ్మ ఇంట్లో తిరుగుతోంది అనుకోండి, అమ్మ ఎప్పుడు ఏం చూస్తుంటుందంటే పిల్లాడి క్షేమం చూస్తుంటుంది. ఏమే వారికి ఆ పంచల్ చాపు ఉతికి ఇస్త్రీ చేశారా,
వాడు ఆ సమయానికి అప్పుడు వెతుక్కుంటాడు పంచేది ఉత్తరీయం ఏదని. ఆ పంచెలు సిద్ధంగా ఉంచారా, లాల్చీ సిద్ధంగా ఉంచారా, వాడికి చాదస్తం ఎక్కువే. వాడికి ఆ మడి పంచి ఉంచారా జాగ్రత్తగాను, వాడి భోజనానికి వచ్చే వేళ అవుతోంది, ఆ మడి పంచి అవి పీట మీద పెట్టారా, కట్టుకుని భోజనం చేస్తాడో అంటుంది. అమ్మ కొడుకు కడుపు తడుగుతూనే ఉంటుంది. ఎప్పుడు అమ్మ ఇంట్లో ఎందుకు తిరుగుతుందంటే కొడుకు తిన్నాడా, కొడుకు కన్యామరాయా, ఇదే పిచ్చి అమ్మకి. అమ్మ చేత్తో పెట్టింది అమృతం ఎలా అవుతుందో ఆ చేతి స్పర్శకి ఆవు శరీరంలోంచి వచ్చింది అమృతమే అయి ఉంటుంది. అందుకే పంచామృతాలు కానీ పంచగవ్యములు కానీ ఆవులోంచే వస్తాయి. ఆవు పాలు పితుక్కుని పరాశక్తికి నైవేద్యం చేసి నువ్వొక్క గ్లాసుడు తాగితే అంతసేపు కూడా ఉండలేక అమ్మ చేతి అన్నం నీకు తినాలనిపించింది అనుకో, మళ్ళీ అమ్మ లేదని అనకు లోకంలో అంది తల్లి. నీకు అమ్మ ఎప్పుడు ఉంటుంది. అమ్మని నేను తీయను అని చెప్పింది ఆవిడ. అమ్మని తీసేంత దుర్మార్గులాన్ని నేను కాను. కానీ ఏ శరీరానికైనా వృద్ధాప్యం అని ఒకటి ఉంటుంది, జరా మరణము తప్పవు. వృద్ధాప్యం వచ్చి ఆ శరీరం వెళ్ళిపోతోంది. అమ్మని మాత్రం నీకు నేను తీయను. నీకు అమ్మని తీసేస్తే నేను అమ్మని ఎలా అవుతాను? కాబట్టి నేను తీయను అమ్మని. ఈ అమ్మ రూపాన్ని తీసినా వేరొక అమ్మ రూపాన్ని నీకు ఉంచుతాను. ఏదో తెలుసా? ఒక ఆవు తిరుగుతూనే ఉంటుంది, ప్రతి గుళ్ళ ముందు కనపడుతుంది. ఆ ఆవుకి నువ్వు ఒక అరటిపండు పెట్టు, నువ్వు అమ్మకి పెట్టినట్టే. ఆ ఆవుకి ఇంత అన్నం పెట్టు, నువ్వు అరటిపండు పెట్టినట్టే. ఆ ఆవు ఈంతుంటే నువ్వు కాస్త బియ్యం ఇంత బెల్లం ముక్క పట్టుకెళ్ళి పెట్టు, నువ్వు కొన్ని వందల యజ్ఞములు చేసినట్టే. నీకు అమ్మ చేతి అన్నం తినాలనిపిస్తే ఆవు పాలు తాగు, నీకు సమస్తమైనటువంటి శక్తి కలుగుతుంది. అమ్మ చేతి అన్నానికి అమృతత్వం ఎలా ఉందో ఆవు పాలకు అలా ఉంది. రాని పూజా మందిరంలో ఏ అమ్మని పిలుస్తున్నావు, ఏ అమ్మని పూజ చేశావు, ఆ అమ్మలోకి మీ అమ్మ ప్రవేశించింది. ఇప్పుడు నీకు ఎప్పుడూ అమ్మ పూజలు అందుకుంటూనే ఉంటుంది. నువ్వు పాడైపోతే అమ్మ ఏడుస్తుంది తప్ప సంతోషిస్తుందిరా అనుకున్నాను. ఆ తర్వాత నాకు ఎప్పుడు ఇంకా అలాంటి కోరిక కలగలేదు. మా అమ్మ బహుశా నన్ను అలా నియంత్రించి ఉంటుంది. లేకపోతే నేను ఈ పాటికి మీకు ఉపన్యాసాలు చెప్పడానికి ఉండేవాడిని కాదు, ఏ రోడ్డు బగబడిపోయి ఉండేవాడు. ఆ అలవాటు ఉండిపోయి చూసారా. కాబట్టి నేను ఎందుకు విజ్ఞాపన చేశాను అంటే నా ఇదేదో నేను సాధించిన గొప్ప విషయంగా చెప్పానని మీరు అనుకుంటున్నారేమో. వేదం ఎంత సత్యం మాట్లాడిందో చెప్పడానికి చెప్తున్నాను. ఒక రాత్రి వేళ నీకు అమ్మని చూడాలి తాపత్రయం కలిగింది. ఇంట్లోకి వచ్చేటప్పటికి వీడియోలో చూసావు, ఆ అమ్మ లేదు, బెంగొచ్చేసింది. ఇప్పుడు ఒక ఆవుని చూడడానికి కూడా నీకు టైం లేదు. ఎలా మరి అమ్మ అంటే పరాశక్తి అంది వేదంలో, నువ్వు ఎక్కడున్నా అమ్మ నీ పక్కనే ఉంది, నువ్వు నమ్మగలిగితే. ఎలా? భూమిగా నీ దగ్గరే ఉందండి. భూమి అమ్మ. అందుకే భూమాత. కిందకి దిగేటప్పుడు మా అమ్మ పక్కన పడుకుని ఉందనుకోండి, మంచం పక్కనే. గభాలను దిగేటప్పుడు అమ్మని చూశారనుకోండి, అయ్యో అమ్మ అని గబుక్కుని పొరపాటున కాలు పెట్టిన, అయ్యో అమ్మ 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 క్షమించమ్మా, చూడలేదమ్మా అంటాం కదా. భూమాత అమ్మ. నీకు లేకపోవడం ఏంటి? అమ్మ అక్కడే ఉంది. కాబట్టి అమ్మ తప్పక కాలు పెడుతున్నానమ్మా, క్షమించని చెప్పి దిగు. ఇక నువ్వు ఎక్కడ తిరిగితే అమ్మ నీ పక్కన లేదురా. ఇప్పుడు నువ్వు ఉపన్యాసం చెప్తుంటే అమ్మ పక్కనే ఉంది, నువ్వు అన్నం తింటుంటే అమ్మ నీ పక్కనే ఉంది. అసలు అమ్మ లేకపోవడం ఏంట్రా? ఓరి పిచ్చాడా, నువ్వు ఒక్కటి అర్థం చేసుకో. అమ్మ అంటే ఇంత గొప్పదని నీకు చెప్పిన నేను నిన్ను అమ్మలేని వాణ్ణి ఎలా చేస్తాను అనుకుంటున్నావు. అందుకే ఒక్క అమ్మని ఇచ్చినప్పుడు నీకు 3 అమ్మల్ని ఇచ్చాను. మామూలుగా నిన్ను కన్న తల్లి, గోమాత, భూమాత, 3 అమ్మలే. ఈ 3 పట్ల నువ్వు చేసే అపకారాల్ని ద్రోహాల్ని కూడా అంత స్థాయిలోనే లెక్క వేసి పాపం కూడా కడతాను, గుర్తుపెట్టుకో. నీకు నేను ఇంత ఉపకారం ఎలా చేశానో నువ్వు అపకారం చేస్తే అమ్మతనం లేదని మాత్రం అనుకోకు. ఆవుని తన్నావో అంతే అపకారం. ఆవు ఏడిచేటట్టు ప్రవర్తించావో అంతే అపకారం. నిష్కారణంగా గోవుని కొట్టావో నీకు అంతే పాపం. అమ్మని కొట్టిన పాపం వేస్తా. ఆవు కరిటి పండెడితే అమ్మ సంతోషించిన సంతోషం ఆవుకి ఇచ్చిన వాడివై యజ్ఞం చేసిన ఫలితం వేస్తా. భూమిని నిష్కారణంగా ఖేద పెట్టావో అంతే పాపం వేస్తా. భూమి పట్ల మర్యాదగా ప్రవర్తించావో అంతే ఫలితం వేస్తా. మీకు అందుకే చూడండి, భూమి విష్ణువు దగ్గరికి వెళ్ళో మాట అంటుంటుంది, నాకు భూమి నేను ఈ భారం భరించలేకపోతున్నానంటుంది. ఈ భారం భరించలేకపోతున్నాను ఎలా అంటుందండి ఆవిడ? అలా అనడానికి ఏం లేదు, కొత్త బరువు ఏం రాదుగా. భూమి మీద సృష్టి చేసినప్పుడు బ్రహ్మగారికి తెలియదేంటి ఇంత బరువు ఉంచాలని. ఆవిడ భరించలేనిదేది అంటే పాపాన్ని భరించలేదు ఆవిడ.
పాపం చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు అనుకోండి, భూమి మీద అమర్యాదగా తిరిగే వాళ్ళు ఎక్కువైపోతున్నారు అనుకోండి, అది ఆవిడ భరించలేక ఇక నేను తట్టుకోలేకపోతున్నానంటుంది ఆవిడ. కాబట్టి అమ్మ పట్ల మర్యాదగా ఉండు. ఇప్పుడు ఈ వేదమంత్రము యొక్క అర్థంలోంచి మీరు రండి. ఇప్పుడు అమ్మ ఏది? భూమియే అమ్మ. అయితే శాస్త్రం అంది, నువ్వు ఉన్నటువంటి ప్రాంతమేదో ఆవిడ, అందున ప్రత్యేకించి జంబూద్వీపే భరతవర్షే భరతఖండే వైదిక భూమి, కర్మభూమి. కాబట్టి భరతమాత అంటాం. ఈ దేశము ఒక అమ్మ. ఇప్పుడు ఈ దేశాన్నంతటినీ, భరతఖండాన్ని మీరు ఒక అమ్మగా భావన చేస్తే, ఆ అమ్మకి వడ్డాణము ఎక్కడుంది? వడ్డాణము నాభికి తగులుతూ ఉంటుంది. ఈ నాభి గొప్పతనమేమి? నువ్వు కడుపులో ఉన్నప్పుడు అమ్మ నాభి బంధాన్ని పెట్టుకుంది. నీ యొక్క బొడ్డు అమ్మ యొక్క ప్రేగుకి ముడిపడుతుంది. అమ్మ తిన్న అన్నసారం ఆ గొట్టంలోంచి నీలో కెడుతుంది. నువ్వు బయటికి వచ్చేసావు అమ్మ కడుపులోంచి, ఈ బొడ్డు కోసేస్తారు. ఇప్పుడు నాభి బంధం తెగిపోయింది. ఏ బంధం బలపడింది? హృదయ బంధం బలపడిపోయింది. నా కొడుకు, ఆవిడ ప్రేమ, మా అమ్మ నీ ప్రేమ. అందుకే నీకోసం ఆవిడ చచ్చిపోతానంటుంది. ఆవిడ శరీరం వదిలేస్తే నువ్వు తట్టుకోలేనంటావు. ఇప్పుడు నాభీబంధం తెగింది, హృదయ బంధం ఉంది. హృదయ బంధానికి ఏది కారణం? నాభీబంధం కారణం. ఈ నాభీబంధం ఆవిడ తల్లి అనడానికి గుర్తు. కాబట్టి ఆవిడ నిన్ను కన్న తల్లి అనడానికి గుర్తు ఈ నాభీబంధమే. ఈ నాభి భరతమాతకు ఎక్కడ ఉన్నది? భరతమాత యొక్క నాభీ ప్రదేశమే కంచి. అయోధ్య, మధురామాయా, కాశీ, కాంచి, అవంతిక అని పురి, ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయక. ఈ 7 అమ్మ శరీరం మీద చక్రాలు. ఇందులో వెన్నుపాము యొక్క చివరకొచ్చేది మూలాధారం. ఆ మూలాధార చక్రం ఉన్నటువంటి ప్రాంతం, నాభీబంధం ఉన్నటువంటి ప్రాంతం, అమ్మవారు పెట్టుకున్నటువంటి వడ్డాణం ఉన్నటువంటి ప్రాంతం కంచి క్షేత్రం. అందుకే అమ్మ అన్న మాట, వడ్డాణం అన్న మాట ఎంత గొప్పవో. దీనికి ముందు నామాలన్నీ మాతృత్వానికి సంబంధించిన నామాలు వచ్చి ఈ వడ్డాణం వస్తుంది. అందుకని ఇది చూడ్డం కాని రాకపోతే నువ్వు లలితా సహస్రం ఎన్ని మార్లు చదివినా ఆ భక్తితో ఈ నామాల్ని దర్శనం చేయలేకపోతే వాటికి వివరణ ఎంత చేసినా అనవసరం అన్నారంతే మూకశంకరి. ఎంత వివరణ చేస్తావు వాడికి అమ్మన్న భావన లేనప్పుడు? అమ్మన్న భావన వాడికి ఉన్నప్పుడు నువ్వు వివరణ ఎందుకు? ఇంక అసలు అమ్మ అంటేనే పవిత్రం. ఇంకా అమ్మ గురించి ఎంత చెప్తే అమ్మని గౌరవించిన వాడికి అమ్మకి గౌరవం వస్తుంది. కాబట్టి అమ్మకి సంబంధించిన సూచనలు ఏమున్నాయో వాటికి వ్యాఖ్యానం అక్కర్లేదు, అవి చెప్పు వదిలేస్తే చాలు. దాన్ని మూకశంకరులు ఎంత అందంగా చెప్పారో చూడండి. ఆయన అంటారు, కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృణి కఠిన స్తన భర నమ్రం కైవల్యానంద కందమ వలంబే అని, కైవల్యానంద కందమవలంబే అంటారు. అంటే కందమవలంబే అంటే మూలకందమైనటువంటి దానా అని. అందులో కంచన కాంచీ తిలకం, తిలకం అంటే బొట్టు. ఒక స్త్రీ ఒక 60 రూపాయలు ముతక చీర కట్టుకుంది, ఒక 20 రూపాయలు ముతక రవికి వేసుకుంది, మెళ్ళో ఒక పసుపు తాడు ఉంది, ఒక నల్లపూసల గొలుసు ఒకటి ఉంది. ఆమెకి ఇంక ఏ ఆభరణాలు ఒంటి మీద లేవు. కాళ్ళకి ఓ 2 మట్టెలు పెట్టుకుని ఉంది, సిగలో ఓ గడ్డి పువ్వు పెట్టుకుంది. ఇప్పుడు ఆమెని చూస్తే చాలా పేదరాలు. ఆమె ముఖానికి కాస్త పసుపు రాసుకుని ఓ బొట్టు పెట్టుకుని ఆమె అలా వస్తోంది. ఇంకొక ఆమె కోట్లకి పడగలెత్తినటువంటి ఐశ్వర్యవంతురాలు, ఒంటి మీదంతా నగలు పెట్టుకుని ఉంది, కానీ ఆవిడికి బొట్టు ఒక్కటే లేదు. ఇప్పుడు మీరు ఇవాళ శ్రీ పంచమి, వసంత పంచమి, ఒక్క తాంబూలం ఇచ్చుకుందామంటే ఇద్దరిలో ఎవరిని పిలుస్తారు లోపలికి? బొట్టున్నావిడ్నే పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు? తాంబూలం పుచ్చుకునే అధికారం ఆవిడకి ఒక్కరికే ఉంది. ఎందుకుంది? ఆవిడకి బొట్టు ఉంది. బొట్టు ఉండడమే సత్కారమును పొందడానికి, అమ్మవారిగా ఆదరణ పొందడానికి హేతువైంది. ఆవిడ కంచన కాంచీ తిలకం. నీకు ఏది తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు, ఆవిడ నీ తల్లి అన్న విషయాన్ని నువ్వు చెప్పినా గుర్తుపట్టలేకపోతే నిన్ను బాగు చేసేవాళ్ళు లేడు. ఈ తిలకం ఒక్కటుంటే మిగిలినవన్నీ లేకపోయినా ఆవిడ ఎలా ఆదరింపబడిందో, అమ్మని లలితా సహస్రంలో ఏ నామాలతో చెప్పారో అవి విన్నప్పుడు నువ్వు నమస్కరించగలిగితే నీ జీవితం అదృష్టం.
వసంత పంచమి నాడు ఇటువంటి నామాలు రావడం అంటే మనం కోరుకుంటే వస్తాయండి. నేను ఆపగలనా, నేను తేగలనా నామాలు? ఆ నామాలు వచ్చాయంటే అమ్మవారి అనుగ్రహం ఎంతుందో మీరు ఆలోచించండి. ఎంత అనుగ్రహిస్తే తల్లి ఆ నామాలు వసంత పంచమి నాడు వచ్చేటట్టు చేసిందో, అందులో సోమవారం నాటి అసలు సంధ్య వేళలో. కనుక కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృణి పాశం. ఆయన అంటున్నారు, అమ్మ అంటే ఏమిటో తెలుసా నీకు? అమ్మ, నువ్వు పాలు తాగి మూతికి ఉండిపోయినటువంటి పాలకి చీమలు పడితే నిన్ను కరిస్తే ఆవిడ ఏడుస్తుంది. అందుకే పిల్లల్ని ఎప్పుడూ రక్షించుకునే ఉంటుంది. పిల్లడు తన్ని తాన్ని రక్షించుకోడు, పిల్లాన్ని ఎప్పుడు అమ్మ రక్షిస్తుంది, వాడికి రక్షించుకునే స్థితి వచ్చేంత వరకు. అమ్మ, కంచిలో ఉన్న అమ్మ ఇలా పట్టుకుని ఎందుకుందో తెలుసా? ధనుర్బాణం పాశం శృణిమపి దధానం కరతలైహి. చేతుల్లో ఎందుకు పట్టుకుందంటే నిన్ను ఆశాపాశములు కామక్రోధములు వశం చేసుకోకుండా ఉండడానికి అమ్మవారు ఆయుధాలు చేతిలో పట్టుకుని నిన్ను రక్షించుకుంటోంది. అమ్మ పిల్లాన్ని గబుక్కుని ఏ కుక్కో కరిచేయకుండా బాగా ఎత్తుగా ఉయ్యాల్లో పడుకోబెట్టినట్టు, దోమలు కుట్టకుండా గొడుగు పెట్టినట్టు, వాడికి చలియకుండా ఒంటి మీద మెత్తటి బొంత కప్పినట్టు, చిన్ని ముక్కుకి అడ్డు రాకుండా కంఠం కింద నుంచి బొంత వేసి చెవుల్లోకి ఏవీ వెళ్లకుండా ఇలా చెవులు మించి బొంత కప్పి మెత్తగా ఓ పక్కకి ఓరగిలా పడుకోబెట్టి చెవు ఇలా మడత పడిపోయిందేమో అని జాగ్రత్తగా ఇలా చూసుకుని ఆ చెవుని ఆ మెత్తటి పరుపు ఆ తలగడ మీద పడుకోబెట్టి వాడు ఒకవేళ మూత్ర విసర్జన చేసేస్తాడేమోనని ఆ నీటిని పీల్చగలిగినటువంటి పొడిబట్ట ఒకటి వాడి యొక్క మొల దగ్గర వేసి పడుకోబెట్టి అప్పుడు పని మీద వెళ్ళి అరగంటకోసారి వచ్చి పిల్లాడి వంక చూసుకున్నటువంటి తల్లిలా ఆ కంచన కాంచీ తిలకం చేతిలో చెరుకు విల్లు, 5 బాణాలు, ఒక చేతిలో అంకుశం, ఒక చేతిలో ఇవి అంకుశం పాశం పట్టుకుని నిన్ను రక్షిస్తూ నిన్ను ఏ దుష్ట శక్తులు ఏ బలహీనతలు కబళిస్తాయో అవి కబళించకుండా ఆవిడివి పట్టుకునింది. అందుకేగా 4 ఆయుధాల యొక్క రక్షణ శక్తి ఎలా ఉంటుందో మీరు విన్నారా? ఇప్పుడు కంచన కాంచీ తిలకం నీకు అమ్మగా ఎలా నిలబడుతోందో చూడు. ఆవిడ ఎంత పెద్ద మాట వేసేశారండి మూకశంకరులు. నిజంగా ఇది అమ్మతనాన్ని అనుభవించడం అంటే. కఠిన స్తనభర నమ్రం, స్తనములు బరువైన స్తనములున్న అమ్మ వంగి ఉంది అన్నారు. పసిబిడ్డ తాను లేచి నిలబడి పాలు తాగడం అమ్మ దగ్గర. అమ్మ బిడ్డన్నే ఒళ్ళో పెట్టుకుని తానే వంగి స్తన్యమును వాడి నోట్లో పెడుతుంది. అమ్మ వంగి స్తన్యమును నోట్లో పెట్టింది కాబట్టి నువ్వు బతికావు, లేకపోతే నీ బతుకే లేదు. నీకెలా తెలుసు పాలు తాగడం? నీకు రాదు. కాబట్టి ఉత్తర క్షణంలో నువ్వు పీనుగే. నువ్వు బతికావంటే ఆవిడ వంగింది కాబట్టి బతికావు. కంచన కాంచీ తిలకం వంగింది స్తనములు కనపడేటట్టు. ఇప్పుడు నీకు అమ్మతనం కనపట్టల్లా స్తనాల్లో అని అడిగారు మూకశంకర్లు. ఈ పైన చెప్పిన నామాలన్నింటినీ ఎంత మర్యాదగా అనుసంధానం చేశారో చూడండి. ఇది నువ్వు మాతృత్వాన్ని గుర్తుపట్టి నిలబడగలిగితే ఆవిడ కంచన కాంచీ తిలకం. అమ్మని నువ్వు కానీ అమ్మా అని ప్రేమతో ఇప్పుడు మనసారా అనగలిగితే, చూసి సంతోషించగలిగితే నీకేమున్నాయి అనవసరం. ఒక్క బొట్టున్న ఆడదానికి ఎంత గౌరవమో ఏవీ లేకపోయినా, అన్నీ ఉన్నా బొట్టు లేని వారికి ఎలా గౌరవం లేదో అలా ఎన్నున్నా నీకు అమ్మని గౌరవించడం చేత కాకపోతే, కంచన కాంచీ తిలకానికి నమస్కారం చేయడం నీకు చేత కాకపోతే నువ్వు బొట్టు లేనివాడి. నీకు నమస్కరించడం వస్తే నీకు ఏమీ అక్కర్లేదు, అదొక్కటి చాలు నిన్ను రక్షించడానికి. ఆయుధాలు పట్టుకుని నీకు పాలిచ్చి కాపాడుకోవడానికి ఆవిడ వంగుతోంది. ఇదిరా అమ్మ గొప్పతనం అంటే అన్నారు. లలితా సహస్రాన్ని అనుభవించిన మూకశంకరులు అమ్మవారిని చూసి అన్న మాటలవి. కాబట్టి చూడండి, మహాత్ములైనటువంటి వారి నోటి వెంట అమ్మతనం గురించి ఎటువంటి మాటలు వచ్చాయో. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి పెట్టుకున్నటువంటి వడ్డాణం ఏదుందో అది నాభికి తగులుతోంది. ఆ నాభి కంచి క్షేత్రంగా ఉంది. ఆ కంచిలో ఉన్న కామాక్షియే లలితా పరాభట్టారిక, లలితా త్రిపుర సుందరి. ఆ లలితా త్రిపుర సుందరి నాభి మీద చుట్టూ ఉన్నటువంటి వడ్డాణమే ఆమె మాతృత్వమునకు చిహ్నము. అందుకే మీరు చూడండి, ఆ వడ్డాణం ఉంది కాబట్టే ఆవిడ అందరికీ తల్లి. ఏ బిడ్డడు ఏ తల్లి కడుపులోంచి వచ్చినా నాభీబంధం లేకుండా పుట్టినవాడు లోకంలో లేడు. ఇవాళ అమ్ముందా లేదా వేరే విషయం, కానీ వాడు ఈ లోకంలో ఉన్నాడు. వాడికి ఒకనాడు నాభీబంధం ఉంది. ఏ అమ్మ కడుపులోనో పడుకున్నాడు. వీడి బొడ్డుకి అమ్మ యొక్క ప్రేగుతో ముడిపడింది. ఆవిడ తిన్నన్నం బొడ్డులోంచి వెళ్ళింది కాబట్టి వీడు బతికాడు.
వీడు బతికాడు, ఆనాడు అమ్మ నాభీబంధమే కారణం. ఆ నాభీబంధం ఇప్పుడు లేదు కదా, హృదయబంధం ఉంది. ఇప్పటికీ ఆవిడ వడ్డాణంతో ఉంది అంటే ఆ నాభీబంధమే నువ్వు బతికావు. ఇప్పుడు నన్ను పోషిస్తున్నది ఆవిడ హృదయబంధమే, సూర్యచంద్రుల్ని స్థానాలుగా పెట్టుకుని నిన్ను పోషిస్తోంది. కాబట్టి ఆవిడ అమ్మ గుర్తుపట్టడానికి ఈ వడ్డాణము గుర్తు. కాబట్టి ఇప్పుడు రత్న కింకిణికారం యదశన రచన దామభూషిత అయిపోయిందా అక్కడతో? ఈ అమ్మతనాన్ని గుర్తుపట్టిన వాడైతే అసలు పరమ పారవశ్యంతో నమస్కారం చేస్తాడు. ఒకవేళ గుర్తుపట్టలేని వాడైతే, చదువుకోని వాడైతే, విద్యాగంధం లేనివాడైతే అమ్మా అని గుర్తుపట్టడానికి చదువుకి సంబంధం ఏమిట్రా అని అడిగారు. ఎంత గమ్మత్తుగా మాట్లాడారో చూడండి. అమ్మా అని పిలవడానికి ఎంఏ పాస్ అయి ఉండాలా, డాక్టరేట్ ఉండాలా? అమ్మా అని ఒక పాలేరు అమ్మని పిలుస్తాడు, ఏమీ తెలియనివాడు అమ్మా అని పిలుస్తాడు. అమ్మా అని విద్వాంసుడు అమ్మని పిలుస్తాడు. అమ్మా అని పిలవడానికి ఇది ఉండాలి, మా అమ్మ అన్న పొంగు ఉండాలి. నేను అమ్మా అని ఎన్నడూ పిలవను అన్నాడు అనుకోండి, వాడికి అన్నీ ఉండొచ్చు, వాడి ముఖాన బొట్టు లేనివాడు వాడు అమ్మా అన్న పిలుపు కోసం వెంపర్లాడేవాడు అనుకోండి, వాడు ఏం చదువుకున్నాడు, వాడికి ఏ అర్హత ఉందని అడుగుతాయంటే అమ్మని అమ్మా అని పిలవడానికి అర్హతతో సంబంధం లేదు. ఇది ఆ వడ్డాణం యొక్క గుర్తు. ఇప్పుడు లలితా త్రిపుర సుందరిని పట్టుకునే అమ్మా అని పిలవడానికి మీరేం చదువుకున్నారండి, మీరు లలితా సహస్రం వినడానికని నువ్వు అడగచ్చా? అడగకూడదు. ఎందుకు అడగకూడదు? ఆవిడ అమ్మరా? అమ్మ గురించి వినడానికి, అమ్మ గురించి అమ్మ అని పిలవడానికి లోకంలో అర్హత అనర్హతలు ఎక్కడున్నాయని అడిగారు. అందరికీ అర్హత ఉంది, ఆ కడుపున పుట్టడమే అర్హత. ఆ కడుపున పుట్టావడానికి గుర్తేమిటి? వడ్డాణం పెట్టుకుంది. వడ్డాణం ఎక్కడ పెట్టుకుంది? నాభి మీద పెట్టుకుంది. నాభి ఎక్కడుంది? కంచిలో ఉంది. కంచి నాభి స్థానం అయితే నీకు ఆ నాభి స్థానంతో సంబంధం ఉంది. అందరినీ కన్న తల్లి ఆ తల్లి. కాబట్టి ఇప్పుడు అటువంటి కామాక్షి, అటువంటి లలితాపరా భట్టారిక ఎవరున్నారో ఆ తల్లిని అర్థం చేసుకున్న వాళ్ళు వేదాలతో అనుసంధానం చేసి గాయత్రి అని పిలిచారు. ఉపనిషత్తుల్లో జ్ఞానప్రసూనాంబిక అని పిలిచారు. పురాణాలు పార్వతీ లక్ష్మి అని పిలిచాయి. ఆ తల్లినే వేరొక తల్లి అమ్మా నాకు పసుపు కుంకాలి అంది. అలా అన్నప్పుడు గౌరమ్మ అంది. ఇంకొక తల్లి పెళ్ళైపోయిన తర్వాత అమ్మా నా మంగళసూత్రం కాపాడే అంది. అన్నప్పుడు సర్వమంగళ అని పిలిచింది. ఏమీ తెలియనటువంటి పల్లెటూళ్ళ వాళ్ళు ఏడాదికి ఒకసారి అమ్మవారి చిన్న గుడి దగ్గరికి వెళ్ళి ఓ రాయి పెట్టి, ఆ రాయి మీద పసుపు రాసి, పసుపుకి ఆ బొట్లెట్టి, అక్కడ కొబ్బరికాయ కొట్టి, బూర్లు గారులు పులిహార పట్టుకెళ్ళి నైవేద్యం పెట్టి అమ్మ నువ్వు మమ్మల్ని అందరినీ కాపాడే అంటారు. అక్కడ బోర్డు ఏమని ఉంటుంది? పెద్దింటమ్మ అని ఉంటుంది. అంటే మాకో ఇల్లుంది, మా ఇంట్లో బిడ్డలు ఉన్నారు, ఆ ఇంటికి పెద్ద నేను, నా ఇంట్లో వాళ్ళందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకనమ్మా నాదో కుటుంబం అయితే, నా కుటుంబానికి నాకు భార్య, 2 పిల్లలు ఉంటే ఇలా నువ్వు నాకు తల్లివి, ఇలా ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ నువ్వు తల్లివి, నేను చిన్న ఇంటికి తండ్రిని, నువ్వు పెద్దింటికి తల్లివి, అందుకని నువ్వు పెద్దింటమ్మా. అమ్మా నేను నా బిడ్డల్ని ఎలా కాపాడుకోవాలనుకుంటున్నానో అలా కాపాడుకోగలిగిన శక్తి నాకు లేదు, కానీ పెద్దింటమ్మవి, నేను నీ బిడ్డలం కదా, అందుకని నేను మీకు బిడ్డలమని ఏమిటి గుర్తు? అమ్మ నువ్వు మా అమ్మవని నీకు పులిహార బూర్లు పట్టుకొచ్చాను, ఈ పులిహార బూర్లు తిను, అమ్మకి పెట్టుకుంటున్నాను. నువ్వేం చేస్తావో తెలుసా? పెద్దింటమ్మవి కదా, నీ ఇంట్లోంచి ఏ ఒక్క వ్యక్తి జారిపోకుండా కాపాడే అమ్మ. మళ్ళీ ఏడాది వచ్చి మళ్ళీ నైవేద్యాలు పెట్టుకుంటాను. వాడికి ఏం తెలుసు? ఏం తెలియదు. తెలియకపోయినా వాడు తలస్నానం చేసి ఇంత పులిహార వండుకుని, ఏదో ఇంత పచ్చన్నం వండుకుని, 4 బూర్లు వండుకుని, లేకపోతే 2 పళ్ళు అట్టుకుని, వాడికి ఎలా తోస్తే అలా వెళ్ళి ఆ గుడి దగ్గరికి వెళ్ళి తలస్నానం చేసి ఓ ఉతికిన పంచ కట్టుకుని అక్కడ నిలబడి అమ్మోరికి నైవేద్యాలు ఎట్టుకున్నానంటాడు. మనకి చూడండి, నైవేద్యాలు ఇట్టారంటారు. ఆవిడ ఎందుకు పెట్టామంటే పెద్దింటమ్మ. ఇంకొకరు అంటారు మా ఊళ్ళో పేరంటాలమ్మ ఉందంటారు. పేరంటాలమ్మ అంటే ఏంటి? ఒక ఇంట్లో పేరంటానికి పిలిచారనుకోండి, ఎలా పిలుస్తారు? బొట్టు పెట్టి పిలుస్తారు. అమ్మ మా ఇంట్లో పేరంటం అవుతోంది రండి అంటారు. పేరంటానికి వెళ్ళారనుకోండి ఏం చేస్తారు? మళ్ళీ బొట్టే పెడతారు. పేరంటానికి పిలవబడడానికి, పేరంటానికి వెళ్ళి గౌరవింపబడడానికి హేతువు బొట్టు ఉండడమే. ఈ బొట్టు ఉంచుకునే అదృష్టం అందరూ ఉంచుకోవాలని అనుకుంటారు. ఎవరు ఆ బొట్టు రాలిపోవాలని కోరుకోకపోయినా కొంతమందికి బొట్టు ఎందుకు రాలిపోతోంది? అమ్మవారి అనుగ్రహం పూర్ణంగా ప్రసరించలేదని గుర్తు. అమ్మ అలా ప్రసరణ లేకుండా ఉండకుండా ఎప్పుడూ నన్ను పసుపు కుంకాలతో ఉంచు. పేరంటాలకి వెళ్లే తల్లిని, పేరంటంలో కుంకం పెట్టుకుని వచ్చే తల్లిని చేయి. నువ్వు ప్రతి చోట ముందు ఎలా
గడప రూపంలో ఉండి బొట్టు పెట్టించుకుంటావో, లక్ష్మికమ్మిగా ఉండి తోరణం కట్టించుకుంటావో, అలా నాకు జీవితంలో కోరిక బొట్టు పెట్టి పిలిపించుకోవాలని, బొట్టు పెట్టించుకుని రావాలని. ఈ కోరికకి మాత్రం నన్ను దూరం చేయకే అమ్మా అని అడుగుతారు. కాబట్టి పేరంటాలమ్మ. ఇంకొకడంటాడు తలుపులమ్మ. తలుపులమ్మ అంటే వేసేసి ఉంటే మీకు లోపలదేం బయటికి రాదు, బయటిది లోపలికి వెళ్ళదు. అంతే కదండి. తలుపులు వేసి ఉన్నాయి, మీరు డజన్ అరటిపళ్ళు పట్టుకుని మా ఇంటికి వచ్చారు. ఈ డజన్ అరటిపళ్ళు మా ఇంట్లోకి ఎలా వస్తాయి? నేను తలుపులు తీసి మాట్లాడితే మీరు నాకు అరటిపళ్ళు ఇస్తే లోపల పెడతాను. మీరు మా ఇంటికి వచ్చినప్పుడు కోటేశ్వరరావు ఇంటికి వెళ్తే కోటేశ్వరరావు గారి దగ్గర ఈ పుస్తకం తెచ్చుకుందాం అనుకుని వచ్చారు. ఈ లోపల ఉన్న పుస్తకం బయటికి ఎలా వస్తుంది? తలుపులు తీస్తే. తలుపులు తమంత తాము తీసుకోలేదనుకోండి, మీరు బదలగొట్ట ఇచ్చా, బదలగొట్టకూడదు. తలుపు తీయమని కాలింగ్ బెల్ కొట్టాలి. 6 మాటలు కొట్టారు, తీయలేదు. మర్యాద ఏమిటి? ఏ కారణం చేతనో తలుపు తీయట్లేదంటే బహుశः లేచి వచ్చి తలుపు తీయకూడని స్థితిలో ఉన్నారన్నమాట. ఆయన ఏ పూజలోనో ధ్యానంలోనో ఉన్నారేమో. కాబట్టి మనం ఇంకెక్కువ విసిగించకూడదు, మనం వెళ్ళిపోదాం, ఇంకొకసారి వద్దాం. వెళ్ళిపోయారు. తలుపులు తెరుచుకోలేదు, మీ కోరిక తీరలేదు. అమ్మ, కోరికలు తీరడం అంటే తలుపులు తెరుచుకోవడం. అందుకే ఓ కోరిక తీరిన వాహనం కొనుక్కున్నారు, తలుపులమ్మ లోకి వెళ్ళారు. ఓ ఏదో పుణ్యం కలిసి వచ్చింది, తలుపులమ్మ లోకి వెళ్ళారు. అంటే అమ్మ నీ అనుగ్రహంతో తలుపులు తెరుచుకుంటే నాకు ఈ భోగం వచ్చింది, ఇది చెప్పడం తలుపులమ్మ. ఇంకో చోట నూకాలమ్మ. నూకాలమ్మ అంటే అమ్మ నేను నూకలు తింటున్నానంటే, నూకలంటే అన్నం. పూర్వకాలంలో అన్నం కన్నా నూకల జావే ఎక్కువ. ఉన్నవాడు అన్నం తింటాడు, లేనివాడు నూకల జావ తాగుతాడు. కాబట్టి ఆ లోకం అంతటికి కావలసింది నూకలు. కోళ్లుకేస్తే నూకలు, పావురాలకేస్తే నూకలు. లోకంలో ఎక్కువ తినేవి నూకలే, అన్నం తినేది తక్కువ. గంజి తాగేది ఎక్కువ, నూకలు తినేది ఎక్కువ. కాబట్టి అమ్మ 4 నూకలు నాకు భూమి మీద మిగలాలంటే, ఆయుర్దాయం ఉండాలంటే, నేను తినాలంటే, బతికుండాలంటే, ఆ కలియుగంలో ప్రాణం అన్నగతం కాబట్టి అన్నం దొరకాలి, అన్నం తినాలి, ఆ అన్నం జీర్ణం అవ్వాలి, నేను ఆయుర్దాయంతో ఉండాలి. ఈ ఏడాది వచ్చిన వాడిని వచ్చే ఏడాది కూడా వచ్చి నీ దర్శనం చేసుకోవాలి. కాబట్టి కాండ్రకోటలో నూకాలమ్మ. కాబట్టి ఇప్పుడు మీరు ఏ పేర్లతో పిలవండి. పెద్దాపురం వెళితే మరిడమ్మ. అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రతి పూట అప్లికేషన్ పెట్టుకుని తహసీల్దార్ గారి దగ్గర వీడు పొద్దున్న అన్నం ఇప్పటి వరకు తినలేదు అనో సర్టిఫికేట్ తెచ్చుకోవాలేంటి? అదే మన ప్రభుత్వాలు అయితే చిత్రంగా ఉంటాయి. బతికున్నవాడే వచ్చినా నువ్వు బతికున్నావని సర్టిఫికేట్ పట్టరా అంటారు పెన్షన్కి. అయ్యో నేను బతికే ఉన్నాను కదండి అంటే, నువ్వు బతికున్నావంటే మేము నమ్మం, నువ్వు బతికున్నావని ఒక గెజిట్ ఆఫీసర్ చెప్పాలి. అంటే వీడు వెళ్ళి కదలలేకపోయినా నేను బతికున్నానని ఓ సర్టిఫికేట్ ఇవ్వండి అంటే, వీడు బతికే ఉన్నాడు, కాళ్ళు వెనక్కి తిరిగిపోలేదని ఆయన సర్టిఫికేట్ ఇస్తారు. అది పట్టుకొచ్చి ఇస్తే పెన్షన్ ఇస్తారు. చాలా చిత్రంగా ఉంటుందండి. రూల్ ఈజ్ రూల్, దాన్ని బ్రేక్ చేయరు. కామన్ సెన్స్ ముఖ్యమా, రూల్ ముఖ్యమా అంటే రూలే ముఖ్యం. ఫ్రేమ్ చేసేవాడు అంత తలకాయ, ఇంప్లిమెంట్ చేసేవాడు అంతే తలకాయ. కాబట్టి చూడండి అంత గొప్పగా ఉంటుంది. నాకు అలాంటివి చెప్పినప్పుడు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది. యుద్ధాలు జరుగుతున్నప్పుడు డాక్టర్లును ఈ తోటీస్ అని ఉంటారు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, యుద్ధ భూమిలో పడిపోతారు సైనికులు. పూర్వం అంటే రాత్రి యుద్ధం ఆపేవారు, ఇప్పుడు రాత్రి పగలు యుద్ధం జరుగుతుంటుంది. ఒకవేళ కొస ప్రాణంతో ఎవడైనా ఉంటే పిఓఐ అంటారు, పిఓడబ్ల్యూ ప్రిజనర్ ఆఫ్ వార్ అని అవతల వాళ్ళకి దొరికితే చీల్చి చెండాడేస్తారు నిజాలు చెప్పమని. అందుకని దొరకకుండా ఉండాలి అంటే వాళ్ళని అవతల దేశానికి ఖైదీలుగా దొరకకుండా కొన ప్రాణంలో ఉన్నా సరే ఎక్కించేస్తారు అంబులెన్స్. చచ్చిపోయాడు అనుకోండి, గబగబగబగబా డాక్టర్లు వ్యాన్ దిగొచ్చి యుద్ధ భూమిలో స్టెప్ పెట్టి చూసేస్తారు. చూసేసి ఆ ఊపిరి కొట్టుకోవట్లేదు, చచ్చిపోయాడంటే వాళ్ళు ఏం చేస్తారంటే గబుక్కుని కోట్ జేబులోంచి తీసి డెడ్ అనో స్లిప్ పెడతారు, చచ్చిపోయాడని. ఇప్పుడు మర్యాదగా తీసుకెళ్ళడానికి యుద్ధ భూమిలో అవకాశాలు ఏమి ఉండవు. ఆ శవాన్ని తీసుకెళ్లిపోవాలి ముందు. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు గబగబగబగబా కాళ్ళు చేతులు పట్టుకుని ఆ శవాల్లోకి విసిరేస్తారు. బతికుంటే ఒక అంబులెన్స్ లోకి పెట్టేస్తారు, స్ట్రెచ్చర్ల మీద పెట్టేసి వెళ్ళిపోతుంటాయి గబగబాను. ఇందులో ఒక ఆయన కొస ప్రాణంతో ఉన్నాడు. డాక్టర్ గారు కంగారుగా ఏం చేశారంటే డెడ్ అని స్లిప్ పెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే తోటి వచ్చి ఆ స్లిప్ చూసి 2 కాళ్ళు చేతులు పట్టుకుని ఇందులోకి విసిరేస్తున్నారు శవాల్లోకి. ఆయన అన్నాడు ఐఎమ్ అలైవ్, నేను బతికున్నాను అని అరుస్తున్నాడు. ఈ తోటీలు అన్నారు షట్ అప్, ఇట్ ఈస్ సర్టిఫైడ్ యు ఆర్ డెడ్. వాళ్ళ నోర్ మోయ్, నువ్వు చచ్చిపోయావని స్లిప్ పెట్టారన్నారు. అది ఎంత అందంగా ఉంటుందో మన రూల్స్ కూడా అంత అందంగా ఉంటాయి. పెన్షన్కి వెడితే వాడు బతికున్నవాడే వచ్చాడు కదరా, సర్టిఫికెట్ ఎందుకురా అన్నారు. బతికున్న వారికి సర్టిఫికెట్ అక్కర్లేదు. నువ్వు ఇన్నాళ్ళు పెన్షన్ తీసుకోకపోతే అనుమానం కాబట్టి సర్టిఫికెట్ కూడా అవసరం అనరు. ప్రతి 6 నెలలకి నువ్వు బతికున్నావని సర్టిఫికెట్ పట్టరా అంటే ఎంత దారుణంగా ఉంటుందో అలా తేవడం వీడిచ్చే భృతి కోసం. సరే నేను ఎందుకు ఆ జోలికి వెళ్ళాలి కనుక ఇప్పుడు నేను ఇంతకీ ఈ విషయం మీకు దేని కొరకు మనవి చేయవలసి వచ్చింది అంటే,
అసలు బతికుండాలి, వచ్చే ఏడాది కూడా అమ్మా నీ దర్శనానికి నేను రావాలి, కాబట్టి ఏడాదికోసారి వెళ్ళి కాండ్రకోటలో నూకాలమ్మ దర్శనం చేయి, మళ్ళీ వచ్చే ఏడాది కూడా అన్నం తిని మళ్ళీ అమ్మవారి దర్శనానికి వెళ్తావు. ఏడాదికోసారి అడిగితే మళ్ళీ ఏడాదికోసారి ఆవిడ నిన్ను దర్శనం ఇస్తూ ఉంటుంది, నీకు నూకలు ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇస్తూ ఉంటుంది కాబట్టి ఆవిడ ఎవరు? నూకాలమ్మ. కాదు, ఒక్కసారి అడిగితే చాలు అమ్మని, ఇంకా మళ్ళీ అమ్మ అన్నం పెట్టమ్మా అన్నారు అనుకోండి, అన్నం ఓటీ పెట్టి, అన్నం కదా అడిగవు తిను అందం, అన్నం పెట్టమ్మా అంటే పప్పు కూర పచ్చడి పులుసు అన్నీ వేస్తుంది ఆవిడ. ఒక్కసారి అడిగితే చాలు. మళ్ళీ పెట్టే అమ్మ ఎవరో? మరి ఇచ్చే అమ్మ మరిడి మహాలక్ష్మి, మరిడి అమ్మ. కాబట్టి పెద్దాపురం వెళితే మరిడమ్మ. మీరు ఇలా ఎక్కడికి వెళ్ళండి ఆ తల్లి మీకు రూపు దాల్చి కనపడుతుంటుంది. ఆవిడే తిరుపతి వెళితే పద్మావతి, తిరుచానూరు వెళ్ళారనుకోండి, అక్కడికి వెళితే అమ్మవారు ఎలా కనపడుతుంది మీకు? అలమేల్మంగ అంటారు. అలమేల్మంగ కాదు, అలర్మేల్మంగ. అలర్మేల్మంగ అంటే పద్మము యొక్క గద్దె మీద కూర్చున్న తల్లి. పద్మము యొక్క గద్దె మీద కూర్చుంది కాబట్టి ఆవిడ పద్మావతి. పద్మావతి అంటారు, అయితే అలర్మేల్మంగ అంటారు. అది అనలేక అలమేలుమంగ అంటున్నారు. కాబట్టి అలా ఎక్కడికి వెళ్ళండి అలివేలుమంగమ్మ. ఏమీ అనలేని వాడు ఉన్నాడు అనుకోండి, అమ్మవారు అంటాడు. ఇంకా అనలేడు అనుకోండి, అమ్మోరు అంటాడు, మా అమ్మ అంటాడు. అయిపోయింది. అసలు అమ్మా నిన్ను అమ్మా అని పిలవడానికి ఏం చదువుకుని ఉండాలమ్మా? చదువుకున్న వాళ్ళే పూజలు చేస్తున్నారా? చదువుకోకపోయినా అమ్మని పూజించని వాడు లోకంలో ఉన్నాడా? ఏదో రకంగా అమ్మని పూజ చేసి బతుకుతున్నవాడే, అమ్మ పేరెత్తి బతుకుతున్నవాడే. అమ్మా నువ్వు లోకానికి అంతటివి తల్లివని చెప్పడానికి గుర్తేదో తెలుసా? నువ్వు పెట్టుకున్న ఈ వడ్డాణమే. ఈ వడ్డాణము చేత నువ్వు ఈ లోకములకన్నింటికి తల్లివి అన్న విషయం ప్రస్ఫుటంగా ద్యోతకం అవుతోందమ్మా అంటారు మహానుభావుడు. అందుకే చూడండి, ఆ తల్లి మీరు ఎక్కడికి వెళ్ళండి ఒక్కొక్క పేరుతో మీకు కనపడుతూ ఉంటుంది. శాస్త్రంలో ఆవిడ అలా కనపడి ఒక్క అమ్మ అనేకమైనటువంటి పనులు చేస్తుంది. మీరు చూడండి, అమ్మే సృష్టి చేసింది, మీకు కడుపులో పెరగడానికి అవకాశం ఇచ్చింది. ఆ అమ్మే బయటికి వచ్చాక పాలిచ్చింది. ఆ అమ్మే అన్నం పెట్టింది. ఆ అమ్మే మీకు విద్యాబుద్ధులు నేర్పించింది. ఆ అమ్మే తండ్రిని చూపించింది. ఆ అమ్మే రాత్రుళ్ళు ఆడుకుంటానంటే 4 దెబ్బలు కొట్టి పడుకోబెట్టింది. ఉరే ఇంకా నువ్వు నిద్రపోకపోతే నీకు వేడి చేస్తుందిరా అంది. కొట్టి నిద్రపుచ్చినప్పుడు అమ్మే. లయకారకుడైన పరమశివుడు. అన్నం పెట్టినప్పుడు స్థితికారుడైన విష్ణువు అమ్మే. నిన్ను కన్నప్పుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ అమ్మే. కాబట్టి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఎవరిలో ఉన్నారు? అమ్మలోనే ఉన్నారు. కాబట్టి ముగ్గురు మూర్తుల యొక్క దర్శనం ఎందులో అవుతోంది? అమ్మలోనే అవుతోంది. కాబట్టి ఆ అమ్మ అనేక పేర్లతో అనేక ప్రదేశాల్లో ఉండి ఎన్నో కళ్ళతో నిన్ను అలా చూసుకుంటూనే ఉంటుంది. అందుకే భరతఖండంలో అమ్మవారికి వివిధ పేర్లతో దేవాలయాలు, పెద్ద పెద్ద క్షేత్రాలన్నీ. మీరు చూడండి, ఆవిడ విజయవాడ వెడితే కనకదుర్గ. దుర్గా అన్న మాట తలుచుకున్నా, దుర్గా దర్శనం చేసినా ప్రమాదాలు రావు. ప్రమాదాలు గట్టెక్కించడానికి కనకదుర్గ. శ్రీశైలంలో భ్రమరాంబ, శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ. ఇంకొంచెం మీరు పెడితే ఒక చోట ఆవిడ బాలాంబ, వేరొక చోట కుంతలాంబ, వేరొక చోట మీనాక్షి, వేరొక చోట అఖిలాండేశ్వరి, వేరొక చోట ధర్మ సంవర్ధిని, వేరొక చోట కమలాంబ, వేరొక చోట అన్నపూర్ణ, వేరొక చోట తుల్జాభవాని, వేరొక చోట శారదాంబ, వేరొక చోట వింధ్యవాసిని, వేరొక చోట వైష్ణవి. ఇన్ని పేర్లతో ఎందుకుంది? ఒక్క అమ్మ నీకు అన్ని పనులు చేస్తున్నట్టే ఆ తల్లే అన్ని పేర్లతో అన్ని చోట్ల నిలబడి నిన్ను చూస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి నువ్వు ఆ అమ్మని పిలిచినా, మీరు చూడండి, లోకంలో స్వామివారి దేవాలయానికి ఓ పేరుతో పిలుస్తారు. శివాలయంలోకి వెళ్ళారా అండి అంటారు. చిదంబరంలో నటరాజస్వామిని చూశారా? చిదంబరంలో శివాలయం చూశారా అండి అంటారు. లేకపోతే తిరుపతి వెడితే వెంకటేశ్వర స్వామిని చూశారా అంటారు. ఇది శివాలయం అంటారు, ఇది విష్ణు ఆలయం అంటారు, ఇది సుబ్రహ్మణ్యుడి ఆలయం అంటారు, ఇది గణపతి ఆలయం అంటారు. కానీ అమ్మవారి పేరు తెలియక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళినా ఆవిడ కనపడితే మాత్రం అమ్మవారు అంటారు. అమ్మవారి విషయంలో పేరు తెలుసుకోవాలన్న కుతూహలం అక్కర్లేదు. ఆ పేరు ఉంటుంది ఏదో. కానీ సాధారణంగా మనం ఏమనేస్తామంటే ఆ దేవాలయంలో ఉన్న స్వామివారి పేరోటే తెలుసుకుంటాం. మిగిలింది ఏమంటామంటే అమ్మవారి గుడికి వెళ్ళొచ్చారా అంటారు. శారదా నవరాత్రులు వచ్చాయనుకోండి, కాకినాడలో అమ్మవారి గుడికి వెళ్ళొచ్చారంటే ఒకటే, బాలా త్రిపుర సుందరి అమ్మవారి గుడిని. ఎందుకని? పట్టణానికి అధిదేవత ఆవిడే. ఆవిడ నూకాలమ్మ. కాబట్టి
అమ్మవారి గుడికి వెళ్ళారా అంటారు. గుళ్ళోకి వెళ్ళి అమ్మవారి గుడికి వెళ్ళారా అంటే ఆ గుళ్ళో ఏ దేవత ఉన్నా సరే ఆవిడ అమ్మవారే. కాబట్టి అమ్మ అన్న పేరు అసలు పేరు, మిగిలినవి ఆవిడ ప్రకటించేటటువంటి విభూతి రూపంగా ఉంటుంది. ఉండి ఎక్కడెక్కడ ఉన్నా అమ్మగా ఉంటుంది. ఈ అమ్మతనంతో ఇన్ని రూపాలతో ఉండడం, ఇన్ని పేర్లతో ఇన్ని రూపాలతో మిమ్మల్ని రక్షించుకోవడమే. ఆ అమ్మే మీరు ఆడుకుంటుంటే అన్నం వండుకుంటూ బాల్కనీలోకి వచ్చేసారి చూస్తుంది, సరిగ్గా ఆడుతున్నాడా, ఏమైనా గోళ్ళవి ఎక్కుతున్నాడా, వీడికి దెబ్బలు తగులుతాయని. అలా చూసుకుంటున్నట్టుగా చూసుకుంటున్నప్పుడు ఆ తల్లి విశాలాక్షి ఇంత కళ్ళతో ఎక్కడున్నా రక్షించుకుంటోంది. ఆ తల్లి వాడి పిల్లాడు పుస్తకం పట్టుకుని అమ్మలా వెళ్ళిపోయింది కదా అని మెల్లిగా పేపర్ తీసి ఎవరెంత స్కోరు కొట్టారో చదువుకుంటున్నాడు అనుకోండి, ఆ అమ్మే వచ్చి చెవి మిలిపెట్టి చాలే దిక్కుమాల క్రికెట్ 365 రోజులు ఉంటుంది మిమ్మల్ని పాడు చేయడానికి అని వీపు మీద 2 దెబ్బలు కొడుతుంది. ఇప్పుడు కొట్టేది ఎందుకు కొట్టింది? వాడు వృద్ధిలోకి రావడానికి. ఇప్పుడు ఆవిడ అఖిలాండేశ్వరి పరిపాలకురాలు. ఆ అమ్మే నాన్నగారి పక్కన కూర్చుని ఏమంటే మన ఇద్దరం సినిమాకి వెడదామా అని ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు ప్రసన్నురాలైన నా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నేను కూడా సినిమాకి వస్తానమ్మా అని అడగడం తేలిక, నాన్నగారిని అడగడం భయం. ఆయన ఏ స్లిప్ టెస్ట్లో మార్కులు బాగా రాలేదో చెప్తాడు అప్పుడు. అందుకని నా అమ్మని అడగడం తేలిక. అందుకని ఇప్పుడు నాన్నగారి పక్కన ప్రసన్నురాలిగా కూర్చున్న అమ్మ శివకామ సుందరి. నీకు ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క అనుగ్రహం ఇస్తోంది. ఆ అనుగ్రహం ఇచ్చే పేరు నీకు తెలియకపోవచ్చు, పేరు తెలియకపోయినా ఆవిడ అమ్మే. కాబట్టి ఇన్ని పేర్లతో ఉన్నది అమ్మతనంతో ఉంది. ఆవిడ అమ్మతనంతో ఉంది అన్న ప్రధాన నిర్ధారణ ఈ అమ్మ అన్న మాట మాత్రం రేపు పేరులో పోదు. ఈ అమ్మ అన్న ప్రధానమైన పేరు వడ్డాణంతో ఉంది, నాభిబంధంతో. ఇది కంచిలో ఉంది. అందుకని ఆ వడ్డాణం ఆవిడ యొక్క అమ్మతనాన్ని తెలియచేసేటటువంటి పరమ ప్రఖ్యాతమైనటువంటి నామం. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్పారు. ఆయన అన్నారు, తదన్యపాణిభ్యామభయవరదో దైవతగణః త్వమైకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. అమ్మతనానికి ఉన్నటువంటి చాలా గొప్ప విషయం ఒకటి నేను స్పృశించకపోతే దోషం చేసిన వాడిని అవుతాను. ఆ అమ్మ కడుపున పుడుతుందండి ఈవిడ. ఈ పిల్లకి మంచి భర్త రావాలని ఎన్నో నోములు ఆ అమ్మ నోయిస్తుంది, ఎన్నో అట్లు పోసి అట్ల తద్ది నోము చేయిస్తుంది, గొబ్బిళ్ళు పెట్టి బంతిపూలు పెట్టి పిల్లని ప్రదక్షిణం చేయమని పిల్ల ఆడుతుంటే తను పాట పాడుతుంది. ఆ పిల్లని కన్యాదానం చేసేటప్పుడు భర్త గారు ఆవిడ చెంబుతో నీళ్లు పోస్తుంది. ఇన్ని చేసి ఆ పిల్ల వృద్ధిలోకి వచ్చి మంచి భర్త వచ్చాడు. అమ్మ ఎంత ఐశ్వర్యం అనుభవిస్తోందో అంత ఐశ్వర్యంతో, అంత ఆనందంతో, ఇంకా ఎక్కువ ఆనందంతో కూతురు ఉందనుకోండి. అమ్మకి 2 కార్లు, కూతురికి 6 కార్లు. అమ్మకి 2 బంగళాలు, కూతురికి 8 బంగళాలు. ఇన్ని ఉన్నా ఇప్పుడు అమ్మ ఏం కోరుకుంటుందో తెలుసా అండి? గమ్మత్తు ఏమిటంటే ఒక్క చోట మాత్రం ఆవిడ రాజీ పడదు. ఎక్కడో తెలుసా? ఎంత అమ్మైనా పెళ్ళైపోయిన తర్వాత ఒకసారి పుట్టింటి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి తను భర్త కలిసి తిరిగి వచ్చేస్తుంటే బొట్టు పెట్టి తీరవలసింది. మీరు చూడండి, నేను అన్నది అసత్యమా? నేనే కదండి పూజలన్నీ చేయించాను, నేను చేయిస్తేనేగా పిల్ల పెళ్ళయింది, ఇప్పుడు అది నాకు బొట్టెట్టడం ఏంటి కొత్తగాను అని వచ్చేస్తుంది ఏంటి? కూతురు ఇంటికి వెడితే తల్లి అయినా సరే తాంబూలం ఇచ్చి బొట్టు పెట్టవలసిందే. ఆ బొట్టు పెట్టలేదనుకోండి కోపం వస్తుంది అమ్మకి. అమ్మ అన్న మాటకి ఉన్న ఒకే ఒక లక్షణంగా అమ్మవారు అడిగేది ఏమిటో తెలుసా అండి? ఏనానుగ్రహం చేత నువ్వు సువాసినిగా ఉన్నావో, ఈ స్థితిని పొంది ఉన్నావో, దానికి కృతజ్ఞతగా నా పాదముల మీద ఇంత కుంకం వేయించాలి. ఇంత కుంకం కాని వేశారనుకోండి ఆ తల్లి పొంగి పరవశించిపోతుంది. అందుకే ఇంతవరకు వచ్చి దాపరికం ఎందుకు మీకు చెప్పేస్తున్నాను. మహాశివరాత్రి నాటి అసుర సంధ్య వేళలో కొన్ని వేల మంది సువాసినులతో ఏకకాలమునందు అమ్మవారికి ఇప్పటి వరకు మీరు దక్షిణ భారతదేశంలో చూడనటువంటి అపురూపమైన అమ్మవారి మూర్తికి మీరందరూ కుంకుమార్చన చేసుకునేటటువంటి గొప్ప కార్యక్రమ నిర్వహణ చెయ్యాలి అని సంకల్పం చేస్తున్నాం. ఇంత లలితా సహస్రం జరిగింది కదా, మీ అందరూ పొంగిపోయేటట్టు, అమ్మ పొంగిపోయేటట్టు, మేమెంతమందిని చేసినా సౌభాగ్యవతులు చేసిన దానికి ఆవిడ పరవశిస్తుంది. ఆ కుంకం మీ చేత్తో వేయించాలని తాపత్రయపడుతున్నాం.
అమ్మ ఎటువంటి కర్పూర తాంబూలం వేసుకుందని నేను మీకు ఉపన్యాసంలో చెప్పానో అటువంటి కర్పూర తాంబూలాలు ఎన్ని వేల మంది అయినా సరే ఇప్పించి మీ అందరూ ఆ తాంబూలం వేసుకునే అదృష్టం మీకు కలగాలని ఏర్పాట్లు చేస్తున్నాం. అది వివరంగా కార్యక్రమాలు మీకు చెప్తారు, మీకు చెప్పడం కోసమే కదా కార్యక్రమాలన్నీ. కాబట్టి ఇది అమ్మతనం యొక్క లక్షణం. శంకర భగవత్పాదులు ఎంత అందంగా మాట్లాడతారో చూడండి ఆ శ్లోకాన్ని. తదన్యప్పానిభ్యామభయవరదో దైవత గణ త్వమైకా నైవాసి ప్రకటితవరాభిత్యభినయ భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. అమ్మా, లోకంలో ఉండేటటువంటి మిగిలినటువంటి దేవతలున్నారే వాళ్ళు అభయముద్రలు వరముద్రలు పడుతూ ఉంటారు. అభయముద్రలు వరముద్రలు పట్టినటువంటి దేవతల దగ్గరికి వెళ్ళి స్తోత్రం చేస్తే, వాళ్ళకి నమస్కారం చేస్తే వాళ్ళు మాకేం చేస్తూ ఉంటారు? అభయముద్ర పట్టారు కాబట్టి భయం తీసేస్తారు, వరదముద్ర పట్టారు కాబట్టి మాకు వరం ఇస్తూ ఉంటారు. కానీ చిత్రం ఏమిటంటే అమ్మా, నువ్వు అభయముద్ర వరముద్ర పట్టలేదు. ఎందుకు పట్టలేదో తెలుసా అంటే శంకరాచార్యులు వారు ముందు 2 పాదాల్లో ఏమంటున్నారంటే, నువ్వు అభయముద్ర వరముద్ర పట్టలేదు కాబట్టి అమ్మ నీ పాదాలు పట్టుకుంటే నీ దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తే మాకు భయం పోవడమును మా కోరిక తీరడం ఉండవా అంటారేమో. శంకరాచార్యులు వారు అంటున్నారు, భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం. భయం పోవడం కోరిక తీరడం అనేటటువంటివి అభయముద్ర వరముద్ర పట్టినటువంటి మిగిలిన దేవతల దగ్గరికి వెళ్లి స్తోత్రం చేసి నమస్కరించడం వల్ల ఎంత గొప్పగా సమకూడుతాయో, అంతకన్నా అడిగిన దానికన్నా ఎక్కువగా కోరిక తీరి భయం పోవడం అనేటటువంటిది నీ పాదముల వలన కలుగుతుంది. అందుకని నువ్వు నీ చేతులతో చెయ్యక్కర్లేదు కాబట్టి అసలు నువ్వు ముద్ర పట్టలేదమ్మా అన్నారు. ఇది చమత్కారం. మిగిలిన దేవతలు చేతులతో పట్టారు అభయముద్ర వరముద్ర. అభయముద్ర అంటే ఏమిటండి? అభయముద్ర అంటే కుడి చెయ్యి యొక్క వేళ్లు పైకి చూపిస్తున్నట్టుగా ఉంటే అభయముద్ర అంటారు. కుడి చెయ్యి ఇలా ఉందనుకోండి, అప్పుడు దాన్ని అభయముద్ర అంటారు. అంటే ఈ వేళ్ల యొక్క చివరి భాగములు పైకి చూడాలి, పైకి చూస్తే అభయముద్ర. వరముద్ర అంటే ఈ వేళ్ల యొక్క చివరి భాగములు ఎడమ చేతివి కిందికి చూడాలి. ఇలా ఉన్నాయనుకోండి అప్పుడు వరముద్ర అంటారు. ఇలా ఉంటే వరముద్ర, ఇలా ఉంటే అభయముద్ర. ఎప్పుడైనా ఎక్కడికైనా మీరు వెళ్ళినప్పుడు ఇలా ఉన్నాడనుకోండి ఈశ్వరుడు, ఇలా ఉందనుకోండి అమ్మవారు, అది అభయముద్ర వరముద్ర పట్టింది అని మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇలా అభయముద్ర వరముద్ర పట్టినటువంటి స్వరూపంతో మీకు నిజానికి మిగిలిన దేవతలు ఉన్నారని శంకరాచార్యులు వారు అంటున్నారు. కానీ అలా ఉన్న దేవతలు ప్రధాన దేవతలు తక్కువ. మనకి కలియుగంలో కలవు వెంకటనాయక వెంకటేశ్వర స్వామి వారు. వెంకటేశ్వర స్వామి వారు మీకు అభయముద్ర వరముద్రతో ఉన్నారా? లేరు. ఎందుకో తెలుసా అండి? ఊరుహస్తం అంటారు. తొడకి కానీ చెయ్యి తగిలింది అనుకోండి అప్పుడు ఊరుహస్తం అంటారు. ఆయన తొడ మీద మొల మీద చెయ్యి తగులుతుంటుంది, అప్పుడు ఊరుహస్తం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా అంతే, తొడకి చెయ్యి తగులుతుంది, అందుకని ఆయనది ఊరుహస్తం. కంచిలో వరదరాజస్వామి పేరు వరదరాజస్వామి కానీ వరదముద్ర పట్టరాయన. వినాయకుడు అభయముద్ర వరదముద్ర పట్టడు. చాలా మంది దేవతలు అభయముద్ర వరదముద్ర పట్టట్లేదు. అంతవరకు ఎందుకు? మీనాక్షి అమ్మవారు అభయముద్ర వరదముద్ర 2 కలిపి పట్టలేదు. మరి శంకరాచార్యుల వారు మిగిలిన దేవతలందరూ పడుతున్నారని ఎలా అన్నారు అంటే, దీనికి కారణం ఏమిటంటే సాధారణంగా అని. సాధారణంగా అభయముద్ర వరదముద్ర పడతారు. కానీ అమ్మ నువ్వు అసలు పట్టలేదు, ఏ ముద్ర పట్టలేదు. ఎందుకు పట్టలేదు? అమ్మవారు 4 చేతుల్లో 4 పట్టుకుంది, ఆవిడేం ముద్రలు పట్టలేదు. ఆవిడ మీరు విన్నారు కదా, ఒక చేతిలో అంకుశం, ఒక చేతిలో పాశం, ఒక చేతిలో చెరుకు విల్లు, ఒక చేతిలో 5 పుష్పబాణాలు పట్టుకుంది. ఆవిడ ముద్ర పట్టలేదు. ఇప్పుడు ఆవిడ ఏ ముద్ర పట్టుకోకపోయినా ఈ 4తో ఉండగా మీరు ఆవిడ పాదాలకి నమస్కారం చేశారనుకోండి, ఆవిడ ఏం చేస్తోంది? మీ భయం పోవడానికి హేతువులు ఏ ఉన్నాయో వాటన్నిటినీ తీసేస్తోంది. కేవలం వరదముద్ర కేవలం అభయముద్ర పట్టినటువంటి దేవతల దగ్గరికి వెళ్ళి మీరు నమస్కారం చేస్తే, మీరు భయంతో వెళ్ళారనుకోండి, మీ భయానికి ఏది కారణమో ఆ భయం తీసేస్తారు. ఆ భయం పోయింది అంటే దాని ఉద్దేశం ఇంకా భయం రాదనా? ఒక ఆయన భార్య ఒంట్లో బాగోలేదండి, ఆవిడికి అనారోగ్యం తీరాలి అని ఆవిడ ఆరోగ్యం కలిగితే వచ్చి నేను వెంకటేశ్వరుడికి తలనీలాలు ఇస్తాను అనుకున్నాడు. అంటే నా ఉద్దేశం వెంకటేశ్వరుడు వరదముద్ర అభయముద్ర పట్టాడని కాదు, ఒక ఉదాహరణకి చెప్తున్నాను. ఆయన మొక్కాడు. ఇప్పుడు ఆయనకి ఇంత గడ్డం వచ్చింది అంటే ఆయన భార్యకి ఇంకా స్వస్థత కలిగిందా?
కలగలేదు అంటే ఆయన ఇంకా భయంతో ఉన్నాడా లేదా? భయంతో ఉన్నాడు. మీకు అకస్మాత్తుగా ఆయన వచ్చే వారం గడ్డం అవి అన్నీ తీసేసి కనపడ్డాడు. అంటే ఇప్పుడు ఏమర్థమైంది? ఆయన భయం పోయింది. ఇప్పుడు మీరు ఏమంటే తిరుపతి వెళ్ళి వచ్చేసారేంటే అన్నారనుకోండి, ఏ భగవంతుడి దయ వల్ల మా ఆవిడని డిశ్చార్జ్ చేశారండి, కులాసాగా ఉంది, హాయిగా లేచి తిరుగుతోంది, ఏమి ఇబ్బంది లేదు, అందుకే వెళ్ళి వచ్చేసానండి, మొక్కు తీర్చేసుకున్నానన్నాడు. భయం పోయింది. భయం పోయింది అంటే ఆయన జీవితంలో భయపడవలసిన అవసరం పోయిందనే దాని గుర్తు. మీరు చెప్పండి, జీవితంలో భయపడవలసిన అవసరం పోయిందా? మళ్ళీ ఏదో రూపంలో ఇంకో భయం వస్తుంది. అలాగే వరదముద్ర, మీరు వరం అడిగారు, మా అబ్బాయికి ఓ మంచి ఉద్యోగం రావాలి, వచ్చేసింది అంటే ఇక మీరు ఎప్పుడు అడగరా? ఇక మళ్ళీ అడుగుతూనే ఉంటారు. అంటే ఇప్పుడు ఈ అభయముద్ర వరదముద్ర పట్టింది మీకు ఎందుకు పనికి వచ్చింది? పూర్తిగా మీ భయం పోవడానికి పనికి రాలేదు, మీ పూర్తిగా మీ కోరికలు తీరడం అన్నది లేదు కదా. ఇప్పుడు దేవతల్ని కాదు ఆయన అంటున్నది తక్కువ చేసి, మీ స్థితిని అంటున్నారు శంకరాచార్యుల వారు. అసలు నీ జీవితంలో భయం అన్నది పూర్తిగా పోయేది ఎప్పుడు? నా జీవితంలో కోరవలసిన కోరిక లేదనేది ఎప్పుడు? ఈ రెండూ లేనప్పుడు నువ్వు అభయముద్ర వరదముద్ర అభయముద్ర వరదముద్ర అంటూ తిరుగుతూనే ఉంటావు. ఈ భయం పోయింది, మళ్ళీ భయం. ఇంకా నువ్వు బాగుపడేది ఎప్పుడు రా జీవితంలో? ఆవిడ పాదాల మీద పడితే గమ్మత్తోటి ఉంటుంది. ఏమిటో తెలుసా అండి, అసలు అభయముద్ర వరదముద్ర రహస్యం వేరండి. అందుకే కుడి చేత్తో ఇలా పడతారు అభయముద్ర, ఇలా కుడి చేత్తో అభయముద్ర పడితే అర్థం ఏమిటో తెలుసా అండి? నీ భయం పోగొడతానని కాదు దాని అర్థం. దాని అర్థం ఏమిటంటే, నా చెయ్యి ఎటు చూస్తోంది, తలములు ఎటు చూపిస్తున్నాయి, పైకి చూపిస్తున్నాయి. ఓరి పిచ్చాడా, ఈ భయానికి నా దగ్గరికి రావడం కాదు, ఈ భయం అన్నది ఎందుకు వచ్చింది నీకు? చాలా ఉన్నాయి, అందులో కొన్ని నేను పొందాలి, వేటి వల్లన్నా నాకు అపకారం కలుగుతుందని భయం వల్ల వచ్చింది. లోకంలో ఇన్ని లేవు, ఒక్క పరబ్రహ్మమే ఉంది, నువ్వు కూడా అందులో అంతర్భాగమే, నువ్వు కూడా పరబ్రహ్మమే. ఇది నువ్వు తెలుసుకుంటే నువ్వు ఆకాశ స్వరూపుడివి. పైనున్న ఆకాశం ఏకంగా అఖండంగా ఎలా ఉందో నువ్వు కూడా అంతే. ఇది నీకు తెలిసిన నాడు నీ భయం శాశ్వతంగా పోతుంది. అందుకని అభయముద్ర పడతారు ఇలాగా. అంటే ఈ పైన ఉన్న ఆకాశం ఎటువంటిదో నువ్వు అటువంటి వాడివి, ఇది తెలియక భయపడుతున్నావు. వరదముద్ర ఇలా పడతారు, కోరిక కోరడం చాలా నీచం, అందుకే ఎడం చేత్తో తీరుస్తాను, కిందకి చూపిస్తారు, కిందకి దిగిపోతున్నావు, ఎడం చేత్తో ఇస్తాను, కానీ అలా పుచ్చుకుంటూనే ఎన్నాళ్ళు తిరుగుతావు? తృప్తి అన్నది లేదా జీవితంలో? అందుకే వరదముద్ర ఎడం చేత్తో ఉంటుంది. ఇప్పుడు శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా నువ్వు అభయముద్ర వరదముద్ర పట్టకుండా నీ పాదాలు చాలమ్మా అన్నారు భయం తీర్చడానికి. అమ్మవారు ఎందుకు పట్టలేదంటారు అభయముద్ర వరదముద్ర అంటే? దాని అర్థం ఏంటంటే, నీకు ప్రత్యేకంగా ఇలా ఉపదేశం చేసి నువ్వు ఆకాశ సమానుడివికా అని అనను, నీకు వరాలిస్తానని అనను. నువ్వు ఒక్కసారి నా పాదాల మీద పడ్డావా, ఇక నువ్వు వరం అడగవలసిన పని లేకుండా నీ కోరికలన్నీ తీరుస్తాను. ఈ దిక్కుమాల కోరికలు ఏమిటి, నాకేం లేదు కనుక అన్నీ ఉన్నాయి కనుక అన్న తృప్తికి ఎత్తేస్తాను. దాని వలన జ్ఞానం ఇచ్చి ఇక్కడే ఇప్పుడే నువ్వు ఈశ్వరుడిలో కలుసుకోగలిగినటువంటి స్థితిని నీకు కృప చేస్తాడు. కాబట్టి రెండిటిని ఇస్తాను అని అమ్మ, ఒరే నువ్వు నన్ను నమ్మితే అమ్మా అని అనగలిగితే నీకు పాలిస్తానంటుందా? అనదు. అమ్మగా పాలిచ్చేస్తున్నా. అమ్మ నువ్వు ఇలా అంటే రక్షిస్తాను అనలేదు. కాబట్టి అమ్మగా ఆవిడికి అసలు ముద్ర లేదు. ఆవిడ పాదాల మీద పడిపోతే శరణాగతి చేస్తే ఆవిడకున్న గొప్ప లక్షణం ఏమిటో తెలుసా అండి? మీ శత్రువుని శత్రువని అమ్మ దగ్గర చెప్పేస్తే చాలు, ఆవిడ పొంగిపోయి మిమ్మల్ని రక్షించేస్తుంది. ఇది దొంగకి తాళం చెవులు ఇవ్వడం లాంటిది. మనసు ఇచ్చిందండి అమ్మవారు. ఈ మనసు ఇచ్చింది కాబట్టి మీరు సుఖాల కోసం వెంపర్లాడుతున్నారు. అమ్మా నా మనసు నేను గెలవలేకపోతున్నానమ్మా అని మీరు అమ్మవారికి వెళ్ళి చెప్పారనుకోండి, అంతే. అమ్మవారు ఏం చేస్తుందంటే గెలవగలిగిన శక్తి మీకు ఇచ్చేస్తుంది. మనసు తీసేయదు, మనసుని గెలవగలిగిన స్థితి మీకు ఇస్తుంది. ఇప్పుడు మీరు మనసుకి సాక్షి, మనసు వెంట మీరు పరిగెత్తారు. ఏమిటో అస్తమానం ఇన్ని కోరికలు కోరుతున్నావు, అవన్నీ ఏం తీర్చడం కుదరదంటారు. ఇప్పుడు మనసుని మీరు శాసిస్తారు. ఇన్నాళ్ళు మనసుకి మీరు వశపడ్డారు, ఈ శక్తిని ఇస్తాను. మీరు చెప్పింది బాగుంది కానీ కోటేశ్వరారు, మాకు ఒక అనుమానం. ఓ 2 రోజుల క్రితం అక్కడ కూర్చుని ఏం చెప్పారు మీరు హాల్లో? చతుర్ముఖ బ్రహ్మగారికి ఒక తలకాయ శివుడికి గిల్లేశాడు, గిల్లేస్తే 4 చేతుల కింద అమ్మవారేమో బ్రహ్మగారి 4 తలకాయలు కాపాడింది. కాపాడినప్పుడు బ్రహ్మగారి భయం చేతులతో తీర్చిందని చెప్పారా లేదా? మరి అమ్మవారు అభయముద్ర పట్టలేదని చెప్తారే? బ్రహ్మగారి తలకాయలు 4 చేతులతో కాపాడినప్పుడు అభయముద్ర పట్టవా? మరి అమ్మవారికి అభయముద్ర లేదని మళ్ళీ ఈ శ్లోకంలో ఎలా చెప్తారు? అదే శంకరాచార్యుల వారి శ్లోకంలో
మరి రెండింటికి తేడా వచ్చేలేదు. అప్పుడు బ్రహ్మగారి చేతుల మీద చెయ్యి పెట్టి భయాన్నించి రక్షిస్తూ ఉంటే మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతివదనైః చతుర్నాం శీర్షాణం సమమభయ హస్తార్పణదియా. చేతులతో అభయం ఇచ్చిందన్న శ్లోకంలో ఉందిగా. మరి అప్పుడు అది అభయముద్రేగా, చేతులతోనేగా కాసింది. కాపాడినప్పుడు ఆ చేతులు అభయముద్ర పట్టాయిగా. మరి పట్టలేదంటారే ఇప్పుడు? పాదాలే గొప్పవంటున్నారే. అభయముద్ర వరదముద్ర పట్టిన దేవతల కన్నా అమ్మవారి పాదాలు గొప్పవంటారే. మరి ఆ శ్లోకానికి ఈ శ్లోకం వ్యతిరేకం అవ్వలేదా? అదే శంకరాచార్యుల వారిది. అంటే మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఇందులో ఒక రహస్యం ఉంది. అమ్మవారు ఎక్కడున్నా అయ్యవారు ఉంటారు. ఎందుకో తెలుసా అండి? నేను పాలలో నీళ్లు కలిపానండి అన్నాను అనుకోండి, నీళ్లలో పాలు కలవలేదండి అని మీరు అనగలరా? అనగలరా మీరు? పాలలో నీళ్లు కలిపితే నీళ్లలో పాలు కలిసాయి కదండి. అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడ శివుడి యొక్క సగం కూడా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ అర్ధనారీశ్వరులుగానే ఉంటారు. అమ్మవారు ఒక్కతి ఎప్పుడూ ఉండదు. ఆవిడ ఎరుపుతనంలో కలిసిపోయాడు కానీ శివుడు ఉన్నాడని చెప్పాను నేను మీకు కదండి. అలా కలిసిపోయి ఉంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిలో ఎటుపక్క శివుడు ఉంటాడు? ఇటుపక్క శివుడు ఉంటాడు, కుడిపక్క కదండి. ఈ కుడిపక్క సగభాగం పరమశివుడిది, ఈ సగభాగం అమ్మవారిది. అభయముద్ర పడితే ఏ చేత్తో పట్టాలి? కుడి చేత్తో పట్టాలి. కుడి చేత్తో పడతారు అభయముద్ర. ఇప్పుడు భయాన్ని తీర్చవలసినటువంటి చెయ్యి గిల్లింది. ఏ చేత్తో గిల్లాడైనా? కుడి చేత్తోనే గిల్లాడు. ఎడం చేత్తో గిల్లితే ప్రత్యేకం ఎడం చేత్తో గిల్లాడని చెప్తారు. కుడి చేత్తోనే గిల్లేశాడు. అంటే ఏ చెయ్యి అసలు అభయాన్ని ఇవ్వాలో ఆ చెయ్యి శిక్ష వేసింది, గిల్లింది. ఇప్పుడు ఆ చెయ్యి గిల్లేస్తే ఎడం పక్కనున్నదేది? అమ్మవారి చెయ్యి. ఎడం పక్కనున్న చేత్తో కుడి చేత్తో ఆయన గిల్లేస్తే ఎడం చేత్తోని రక్షించేస్తే ఆయనకి కొంచెం అంటే నేను గిల్లేసేవాడిని నువ్వు రక్షించేసేవాడివి అంటుందేమో అని ఇప్పుడు ఆవిడేం చేసింది? ఒక చమత్కారం చేసింది. ఓరి పిచ్చాడా, నీ భయం పోవాలంటే ఏమీ లేదురా, తేలిక మార్గం అవుతుంది అని ఇలా అంది. అంటే ఇప్పుడు లోకంలో ఏది పట్టుకుంటే భయం పోతుందో చూపించింది. కుడి చేత్తో రక్షించడానికి అవకాశం లేదు, ఎందుకంటే కుడి భాగం శివుడిది, అది గిల్లింది. అందుకని ఇలా అంది. అంటే ఇప్పుడు ఏం చూపించింది? పాదాలు చూపించింది. ఈ పాదాలు పట్టుకున్నావా ఇక నీకు భయం లేదురా. ఇప్పుడు లోకంలో ఏది పట్టుకుంటే ఇంకసలు భయం అన్న మాటకు అవకాశం లేదో అది చూపించింది. ఇప్పుడు ఆయన వెంటనే మనసుతో ఏమి పట్టేసుకున్నాడు? పాదాలు పట్టేసుకున్నాడు. పట్టేసుకుంటే రక్షణ లభించింది. అంటే ఈ తత్వం ఎప్పుడైతే తెలిసిందో 4 చేతులుగా ఉన్నవి పక్కనున్న శివుడి 2 చేతులు కూడా ఆవిడ ఒక్కతే పట్టుకోలేదు, ఆయన పట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అమ్మవారు తన యొక్క చేతులతో రక్షించడం అన్నది పాదాల మీద పడ్డం వల్లే రక్షించింది. ఈ చెయ్యి వరదహస్తం కాబట్టి ఊరే పిచ్చాడా ఈ కాళ్ళ మీద పడు ఆయనతో రక్షింపచేస్తానని సంజ్ఞ చేసింది. కాబట్టి ఇప్పుడు ఆవిడ అభయముద్ర పట్టిందని మీరు ఎలా అనుకుంటున్నారు? అభయముద్ర పడితే కుడి చేత్తో పట్టాలి. కుడివైపు శివుడు ఉన్నాడు, ఆవిడ పట్టే అవకాశమే లేదు. ఎడం చెయ్యే ఆవిడకుంది, ఎడం చేతి వైపు భాగం కాబట్టి పడితే వరదముద్ర పట్టాలి. ఇలా పాదాలు చూపించిన పాదాల మీద పడితేనే బ్రహ్మగారికి కూడా రక్షణ కలిగింది. ఇప్పుడు ఆ శ్లోకానికి ఈ శ్లోకానికి ఎక్కడొచ్చింది ఘర్షణ? ఏం లేదు, 2 శ్లోకాలు సరిపోయాయి. కాబట్టి అమ్మా, నీ పాదముల మీద పడినటువంటి వాడు ఎవరైనా సరే నీవు అమ్మవి కనుక రక్షించేయడమే నీకొచ్చు. రక్షించేయడమే వచ్చిన అమ్మవి కనుక నువ్వు అసలు అభయముద్ర వరదముద్ర పట్టవు. అమ్మ ముద్రలు పట్టదు, రక్షించడమే తెలుసా. పిల్లాడు ఏడిస్తే రక్షించేస్తుంది అంతే. అందుకే అమ్మ అంటే చాలు అమ్మ రక్షించేస్తుంది. అందుకే మూకశంకర్లు ఒక చమత్కారమైన శ్లోకం చెప్పారు, పరమాద్భుతమైనటువంటి శ్లోకం. ఆయన అన్నారు, కారణపరచిద్రూప కాంచీపుర సీమ్ని కామ పీఠగత కాచన విహరతి కారుణ కాశ్మీర స్తబక కోమలాంగలత అన్నారు. కుంకుమ పువ్వుల యొక్క గుత్తి ఎలా ఉంటుందో అంత ఎర్రగా, అంత సౌకుమార్యంగా, అంత లావణ్యంగా, అంత కోమలంగా ఉన్నటువంటి ఒక ఎర్రటి తీగ ఒకటి కాంచీ క్షేత్రంలో అల్లుకుందిటే. ఎవరావిడ? కామాక్షి. అమ్మా, ఆ ఎర్ర తీగ ఉందే అది పరమదయ్యగలిగిన తీగమ్మ. ఆ తీగ ఏం చేస్తుంటుందో తెలుసా? కారణపరచిద్రూప, ఎవరెవరు అమ్మా అని పిలుస్తున్నారో వాళ్ళందరినీ కూడా పరచిద్రూపమైనటువంటి పరమశివుడున్నాడే అచ్యుత్, ఆ శివుడిలోకి కలిపేస్తుంటుంది. అమ్మా అని పిలిస్తే చాలు, ఇక్కడ అన్నం పెట్టేస్తుంది, ఇక్కడ సుఖాలు ఇచ్చేస్తుంది,
తృప్తినిచ్చేస్తుంది, జ్ఞానం ఇచ్చేస్తుంది. ఆవిడే శివుల్లో కలిపేస్తుంది. కానీ ఆ అమ్మ మాకు కనపట్టలేదని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం కుంకుమ పూల గుత్తి ఎంత ఎర్రగా ఎంత అందంగా ఉంటుందో అంత ఎర్రతనంతో నాజూకైనటువంటి తీగ అల్లుకున్నట్టు కామాక్షి రూపంలో ఆ కాంచీ క్షేత్రంలో నా తల్లి వెలిసి ఉంది అన్నారు మూకశంకరులు. కాబట్టి కాంచీ వడ్డాణం నాభికి తగులుతుంది, అక్కడ ఉన్నది అమ్మ. మూకశంకరులు కూడా అక్కడికే వచ్చారు, ఆ అమ్మతనం దగ్గరికే. కాబట్టి ఆ నామము ఎంత గొప్ప నామం అంటే పైన చెప్పినటువంటి సూచనల మిగిలిన నామాల్ని నిర్ధారణ చేస్తూ ఆవిడ అమ్మతనం గురించి స్తోత్రం చేస్తుంది. కాబట్టి రత్నకింకిణికారం యరసన దామభూషిత అన్నప్పుడు ఆ తల్లి వడ్డాణానికి ఎవరు నమస్కారం చేస్తారో వాళ్ళకేం కలుగుతాయి? పెళ్లిలో సరిగ్గా తెలియకపోయినా ఇప్పుడు ఈ నామం చెప్పిన వాళ్ళకి సౌభాగ్యం కలుగుతుంది, ఈ నామం చెప్పిన వాళ్ళకి మంచి సంతానం ఉంటుంది, ఈ నామం చెప్పిన వాళ్ళకి శరీరానికి అనారోగ్యం రాకుండా ఉంటుంది, ఈ నామం చెప్పిన వాళ్ళకి సుఖశాంతులు కలుగుతాయి. అమ్మగా ఆవిడ మిమ్మల్ని రక్షిస్తుంది. అంత పరమోత్కృష్టమైనటువంటి నామాన్ని ఇవాళ వసంత పంచమి రోజున ఆ తల్లి నా చేత చెప్పించి, ఏమి చేతకాక నేను చెప్పినా అయ్యో ఏదో చెప్తున్నాడు విందామని ఇంత భక్తితో మీరు విన్నారు, మనందరినీ ఆ తల్లి తరింప చేసినందుకు ఆ అమ్మ పాదములకు నమస్కరిస్తూ ఇంత గొప్ప తిథి నాడు ఇవాళ సరస్వతీ రూపాన్ని దర్శనం చెయ్యాలి అని చెప్పింది శాస్త్రం. అందుకే ఇవాళ నేను మూకశంకరుల శ్లోకం కూడా చెప్పా. గోపాలకృష్ణ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అమ్మవారిని ఇవాళ సర్వశుక్లా సరస్వతిగా అలంకారం చేయించారు. ప్రత్యేకం వెంకటరమణ గారు వచ్చారండి, వెంకటరమణ గారు ఇవాళ అక్కడి నుంచి వచ్చి చేశారు అలంకారం. సరస్వతిగా విరాజమానమై ఉంది. వసంత పంచమి నాడు సరస్వతీ దర్శనం కన్నా భాగ్యహేతు ఇంకోట్లేదు. లలితా సహస్రం జరుగుతుండగా తల్లి అటువంటి అలంకారంతో ఉంది. ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని విడిచిపుచ్చుకోకుండా సరస్వతీ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళండి.